రోమా పత్రిక 5వ అధ్యాయంలో ఉన్నాం మనము. సార్ విష్ యూ హ్యాపీ బర్త్డే సార్. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అమ్మా థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. తప్పకుండా అందరూ ఈరోజు మీ కుటుంబ ప్రార్థనలో నన్ను, నా భార్య, 2 పిల్లలు జ్ఞాపకం చేసుకుని మా చిన్న పరిచర్యని జ్ఞాపకం చేసుకోండి. అందరూ I request my students as all of you to remember me and my wife, my children, my ministry in the prayers. And రోమన్స్ 5వ పత్రిక 5వ అధ్యాయం. సో 5వ అధ్యాయంలో మనం 12వ వచనం దగ్గర మనం ఉన్నాం ప్రియులారా. రైట్, ఇక మనం అక్కడ నుంచి చర్చ మొదలు పెడదాము. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలో ఎలాగూ ప్రవేశించును, అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైనను అనే దగ్గర మనం ఉన్నాం. మనం ఎలా పాపులమయ్యాము అనే దగ్గర కర్మ పాపమా జన్మ పాపమా అంటే కర్మ పాపము మరియు జన్మ పాపము అనే ప్రస్తావనలు మనం చేస్తున్నాం. ఆంథ్రోపాలజీ అనే సబ్జెక్ట్ లో మీకు నేనే చెప్పానని అనుకుంటున్నాను. ఆంథ్రోపాలజీ అని ఆయనను చెప్పకపోతేనే ఇప్పుడు మనం మాట్లాడదాం. ఆంథ్రోపాలజీలో ఏడమ్స్ హెడ్షిప్ గురించి, అంటే ఆదాము సమస్త మానవాళికి ఏ రకంగా నాయకుడై ఉన్నాడు, హెడ్ అయి ఉన్నాడు అనే విషయం ప్రస్తావించాం. దాంట్లో 2 థియరీస్ మనం మాట్లాడాం. ఆంథ్రోపాలజీలో ఉంటుంది, ఇక్కడ మన సబ్జెక్ట్ లో లేదు. సెమినల్ హెడ్షిప్ ఆఫ్ ఏడమ్ అండ్ ఫెడరల్ హెడ్షిప్ ఆఫ్ ఏడమ్ గురించి మనం మాట్లాడాం. మీకు ఎవరికైనా గుర్తుంటే కల్పించుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. లెట్స్ మేక్ క్లాస్ ఇంటరాక్టివ్. సెమినల్ హెడ్షిప్ గురించి మనం మాట్లాడాము, ఫెడరల్ హెడ్షిప్ గురించి మీరు నేర్చుకున్నారు. ఫెడరల్ హెడ్షిప్ యొక్క ఉద్దేశం ఏమిటి? ఇప్పుడు ఉదాహరణకి హీఈస్ ఎ చోజన్ వన్, క్లాస్ లో రిప్రజెంటేటివ్ లాగా, లేకపోతే ఊరికి ఒక పెద్దలాగా. హీఈస్ ఎ చోజన్ రిప్రజెంటేటివ్. ఉదాహరణకి యాజ్ ఎంకేహెచ్ క్లాస్ మనం అందరం ఒక టీకి వెళ్ళినప్పుడు అందరం టీ తాగినాము. ఇప్పుడు క్లాస్ రిప్రజెంటేటివ్ మనం పురుషోత్తం గారు అనుకుంటే, ఆయన వయసును బట్టి ఆయన పురుషోత్తం గారు క్లాస్ రిప్రజెంటేటివ్, క్లాస్ మానిటర్ అని మనం అనుకుంటే, యాజ్ ఎ ఫెడరల్ హెడ్ ఆయన మన బిల్స్ అన్ని పే చేయాల్సిన అవసరం ఉందండి? నో సార్. అది విల్లింగ్నెస్ తో సంబంధం. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హిస్ విల్లింగ్నెస్. అక్కడ రూల్ ఏమి లా లేదండి. ఈజ్ అ క్లాస్ మానిటర్ కాబట్టి, క్లాస్ రిప్రజెంటేటివ్ కాబట్టి హీ మస్ట్ పే ఆల్ ద బిల్స్ అనే లా లేదు. బట్ వారు స్వచ్ఛందంగా ఇష్టపడి నేను పే చేస్తానులే బ్రదర్స్ అని వారు ముందుకు వస్తే, అది వారు చేయగలిగి వారు ముందుకు వస్తే నో ప్రాబ్లం. బట్ ఆ విషయంలో ఎవరు నొచ్చుకోవాల్సిన అక్కర్లేదు. చూసారా, మన క్లాస్ రిప్రజెంటేటివ్ అయి ఉండి కూడా మనల్ని పట్టించుకోలేదు, మన బిల్స్ ఏం పే చేయలేదని చెప్పి ఎవరు సనుక్కోవాల్సిన అవసరం కానీ సనుక్కోవాల్సినటువంటి ధర్మం కానీ లేదు. ఇంకొక మాట, ఇప్పుడు మీరంటే వ్యక్తిగతంగా మీరు అనుకోండి, ఒకరిలే, అందరు కాదు, మళ్ళీ క్లాస్ కాదు, యాజ్ ఎ హోల్ కాదు, మీరు ఇండివిజువల్ గా మీరు మీ భార్య పిల్లల్ని తీసుకుని రెస్టారెంట్కి వెళ్ళారు, తినేశారు. ఇప్పుడు యాజ్ ఎ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ హూ షుడ్ పే ద బిల్? ఇప్పుడు మీరు బిల్ పే చేయాల్సిన రూల్ ఉందా, లేదా మీ వరకు మీరు పే చేసుకుని బయటికి వెళ్ళే అవకాశం ఉంది? లేదు సార్, పే చేయాలి సార్, మేమే పే చేయాలి. రూల్ ఉంది సార్.
there is a rule that you are legally obliged. ఆ లయబిలిటీ ఉంది, మీరు పే చేయాలి. మీ భార్య బిడ్డల కొరకు పే చేయాలి. దట్స్ a rule. Because you are there a seminal head, not a federal head. Simple గా మాట్లాడుకుంటే, you are connected to your children, your wife is connected to you by the promises as well as the semen. So ఆ రకంగా మనము అనుబంధం కలిగి ఉన్నాం కాబట్టి it becomes a rule. Adam becomes our seminal head or federal head, and he is a seminal head, not a federal head. We are all connected to him through his semen. ఆయన యొక్క రేతస్సులో మనం అందరం అంతర్భాగంగా ఉన్నాం. ఆయన యొక్క నడుములో మనం అందరం అంతర్భాగంగా ఉన్నాం. ఇప్పుడు ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం వచ్చింది, అంటే హీ ఈజ్ అ మీడియేటర్. కానీ పాపం చేసింది ఎంతమంది అంటే, అందరూ పాపం చేశారు కాబట్టి అందరికీ మరణం ప్రాప్తించింది. ఒక్కడు పాపం చేస్తే అందరికీ మరణం రాలేదండి పిల్లరా. ఒకని ద్వారా వచ్చింది, ఒకని మూలంగా వచ్చింది, ఒకని గుండా వచ్చింది. కానీ అందరూ పాపం చేశారు కాబట్టే అందరూ మరణిస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు జన్మతః పాపం లేదనే వారు సమాధానం చెప్పవలసినటువంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి. వాటిలో మొదటిది ఏంటంటే, పాపం వల్ల వచ్చు జీతము మరణము అన్నప్పుడు మానవుడు ఏ వయసు నుంచి పాపం చేయటం మొదలు పెడతాడు? ఏ వయసు నుండి బిడ్డ చేసేటటువంటి పనులు పాపం కిందికి వస్తాయి? ఇది ఒకటి నిర్వచించగలరా? రెండవది, జన్మతః పాపం లేదు, కేవలం కర్మల మూలంగానే, క్రియల మూలంగానే మనం మంచిగానే పుట్టాం కానీ పాపులంగా మారుతున్నాం మనం చేసే పనుల మూలంగా అని ఎవరైనా చెప్పదలుచుకుంటే, పాపం వల్ల వచ్చి జీతం మరణం అవుతే, పుట్టి పెరిగి బుద్ధెరిగి పాపం చేయటం వల్ల దాని వల్లనే మనం మరణం కొని తెచ్చుకునే వాళ్ళం అవుతే, మరి అప్పుడే పుట్టిన బిడ్డలు ఏం పాపం చేశారని చచ్చిపోతున్నారు. గర్భస్థ శిశువులుగా ఉన్నటువంటి బిడ్డలు ఏ పాపం చేశారు కాబట్టి వాళ్ళకి మరణం అనే జీతం ప్రాప్తిస్తుంది. ఎందుకు? గర్భస్థ శిశువులు కానీ, అప్పుడే పుట్టినటువంటి శిశువులు కానీ పెరిగి బుద్ధెరిగి పాపం చేశారా? క్రియలు చేశారా? వాళ్ళు పెరిగి బుద్ధెరిగి ఇంకా పాపం చేయలేదు కదా. మరి అలాంటప్పుడు వారికి మరణం ఎలా వచ్చింది? జన్మతః పాపం లేదు కదా. అయినా వాళ్ళు ఎందుకు మరణిస్తున్నారు? ఎంతమంది శిశువులు పురిట్లో చనిపోతున్నారు? ఎంతమంది శిశువులు గర్భస్థ స్థితిలో చనిపోతున్నారు? ఎంతమంది శిశువులు బిడ్డలు బిలో 2 years, బిలో 1 year, బిలో 6 months చనిపోతున్నారు? మరి వీళ్ళు ఏం పాపం చేశారని? పాపం వల్ల వచ్చు జీతము మరణము అన్నప్పుడు అది ఆధ్యాత్మికమైన భౌతికమైన. ఆధ్యాత్మిక మరణం లేని భౌతికమైన మరణం లేదు కదండి, అవునా? ఆధ్యాత్మిక మరణం లేని వాడికి భౌతిక మరణం ఉంటుందా? లేదు. ఇప్పుడు మరి ఆధ్యాత్మిక మరణం మూలంగానే భౌతిక మరణం వచ్చినప్పుడు పసిపిల్లలకి భౌతిక మరణం ఎందుకు వస్తుంది? వాళ్ళకి ఆధ్యాత్మిక మరణం లేదు కదా, వాళ్ళు పాపమే చేయలేదు కదా, శాపగ్రస్తులు కాదు కదా. మరి వారెప్పుడు జీతం చేశారు కాబట్టి వీళ్ళకి పాపం జీతంగా అనుగ్రహించబడింది? వాళ్ళు ఎప్పుడు పాపం చేశారు కాబట్టి ఈ మరణం వాళ్ళకి జీతంగా అనుగ్రహించబడింది. అంటే పుట్ట ముందు ఎప్పుడో చేసి ఉంటారు కదండి. పుట్ట ముందు ఎప్పుడో చేసి ఉండకపోతే ఈ మరణం అనే జీతం వాళ్ళకి వచ్చి ఉండేది కాదు కదా. మరి ఎప్పుడు చేసి ఉంటారు?
ఆదాములో ఉండి ఆదాములో కూడా చేసుంటారు. ఏ రూపాయన చేసుంటారు? ద వెరీ ఫెమిలియర్ అండ్ ఫేమస్ రెఫరెన్స్ ఏంటి? అత్యంత ఫేమస్ రెఫరెన్స్ ఏంటండి? పాపం ఆజ్ఞాతిక్రమే పాపం, పాపం వలన వచ్చే జీతం మరణం. అయితే హెబ్రీ పత్రికలోకి ఒకసారి వెళ్దామండి. అంటే సార్, గర్భస్థ శిశువులుగా అవి పుట్టక ముందే మనం పాపం చేయడం సాధ్యమేనా? మీ పుట్టిప్పుడు పసిబిడ్డలుగా ఉన్నప్పుడు పాపం చేయలేరు కాబట్టి వాళ్ళకి మరణం అనే జీతం రాదన్నప్పుడు అసలు మరి పుట్టక మునుపు ఎప్పుడు పాపం చేశారు కాబట్టి వాళ్ళకి మరణం అనే జీతం ప్రాప్తిస్తుంది, లేకపోతే జీతం అనే మరణం ప్రాప్తిస్తుందని చర్చ సందేహం రావాలి. అందుకని హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలోకి వస్తే, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 4 నుంచి 10 వచనాలు ఊహిగా మనం అంత చదువుకోనక్కర్లేదు. ఈ లేఖన భాగం గురించి అవగాహన ఉన్న వాళ్ళకి ఈ పాటికి అర్థమై ఉండవచ్చు. 9, 10 వచనం చదువుకుంటే అర్థం కాగలదు. 9, 10. అంతేకాక ఒక విధమున చెప్పిన అది అమ్మ నేను చదువుతాను నాగండి, గట్టిగా చదవాలా? అంతే. నేను చదువుతా. అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొను లేవి కూడా అబ్రహాము ద్వారా 10వ భాగములను ఇచ్చెను. ఎట్లాగంటే మెల్కిసెదెకు అతని పితరుడైన అబ్రహామును కలుసుకున్నప్పుడు లేవి అబ్రహాము గర్భములో ఉండెను. అంతే ఉంది అక్కడ. దశమాంశములను ఇచ్చెను. చాలు సార్, మరీ కోడిగడ్డ మీద ఏకలు పెడుతున్నారు మీరు. దశం భాగాలు అంటే అదే రైట్. పితరుని గర్భంలో ఉంది అబ్రహామే. పితరుడు అంటే అబ్రహామే. పితరుని గర్భంలో అంటే అబ్రహాము గర్భంలో. ఎందుకంటే ఇక్కడ దశం భాగాలు మెల్కిజెదెకు అనబడినటువంటి సర్వోన్నతుడైనటువంటి దేవుని యాజకునికి 10వ భాగములను ఇచ్చింది ఇక్కడ అబ్రహాం గురించే మాట్లాడుతున్నారు. ఈ అబ్రహాము గర్భములో ఉన్నాడట లేవి. అసలు ఏంటి చర్చ అంటే, అందరి దగ్గర బైబిల్ ప్రకారం తీసుకునేవాడు గొప్ప, ఇచ్చేవాడు గొప్ప అంటే తీసుకునేవాడు గొప్ప అని మనం ఇదివరలో కూడా మాట్లాడినాం. ఇప్పుడు అందరి దగ్గర 10వ భాగాలు తీసుకునే లేవి గొప్ప. 12 గోత్రికలలో లేవి గొప్ప గోత్రం కాబట్టి అందరి దగ్గర 10వ భాగాలు తీసుకుంటున్నారు. ఆ లెక్కన వస్తే లేవి దగ్గర 10వ భాగం తీసుకున్నవాడు ఇంకో గొప్పోడు అవుతాడు అని చెప్తా. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క యాజకత్వము లేవి ద్వారా వచ్చింది కాదు, లేవి కంటే కూడా ఘనమైనటువంటి క్రమమైన మెల్కిజెదెకు ద్వారా వచ్చింది అని చెప్పని ఉద్దేశించి, మరి అందరి దగ్గర 10వ భాగాలు తీసుకునే లేవి కూడా 10వ భాగం ఇచ్చాడంటే లేవి ఎప్పుడు ఇచ్చాడు? లేవి ఇవ్వలేదు కదా అసలు. అంటే మరి మెల్కిజెదెకుకి అబ్రహాం ఇచ్చాడు కదా అంటే, మెల్కిజెదెకు అబ్రహాం ఇవ్వడానికి లేవి ఇవ్వడానికి సంబంధం ఏంటంటే అదే సంబంధం. అబ్రహాము మెల్కిజెదెకుకి 10వ భాగం ఇచ్చినప్పుడు అబ్రహాము యొక్క గర్భంలో ఎవరున్నారు? ఇస్సాకు ఉన్నాడు. ఆ ఇస్సాకు గర్భంలో యాకోబు ఉన్నాడు. యాకోబు గర్భంలో లేవి కూడా ఉన్నాడు. అయితే ఏంది ఇప్పుడు అంటే, అబ్రహాం ఇస్తే ఎవరిచ్చినట్టు? ఇప్పుడు లేవి ఇచ్చినట్టు. అంటే ఇతడు మరి అయ్యా మనిషిగా పుట్టలేదు కదా అంటే, ఇతడు మనిషిగా ఉండి ఉండకపోయినప్పటికీ కూడా కణ రూపంలో, జన్యు రూపంలో ఉండి కూడా ఒక సంపూర్ణమైనటువంటి వ్యక్తిగా అతడు పరిగణలోకి తీసుకొనబడుతున్నాడు. అబ్రహాము ఇచ్చాడు అంటే ఇస్సాకు ఇచ్చినట్టే లెక్క అంట. అబ్రహాము ఇచ్చాడు అంటే యాకోబు ఇచ్చాడనే లెక్క. అబ్రహాము ఇచ్చాడు అంటే లేవి ఇచ్చాడని లెక్క. ఏ రూపానంటే కణ రూపంలో ఉన్నారు. ఆ వ్యక్తిలో వీరు కణ రూపంలో ఉండి, జన్యు రూపంలో ఉండి, వారు పాపం చేసినప్పుడు వారితో కలిసి పాపం చేసినట్టే, వారు 10వ భాగములు ఇచ్చినప్పుడు వారితో కలిసి 10వ భాగం ఇచ్చినట్టే. కాబట్టి
మెల్కిజెదేకు కంటే కూడా లేవి క్రమం తక్కువ అవుతుంది. లేవి క్రమం కంటే కూడా లేవి క్రమం దగ్గరే దశంభాగాలు తీసుకునేటటువంటి ఆ మెల్కిజెదెకు క్రమం గొప్ప అవుతుంది. ఆ గొప్ప క్రమంలో యేసు ప్రభువు వచ్చారు అనేది రచయిత యొక్క ఆర్గ్యుమెంట్. ఇప్పుడు ఇదే నియమాన్ని మనం అబ్రామును షిఫ్ట్ చేసి ఆదాము కనుక వర్తింపజేస్తే మనమందరము ఆదాము పాపము చేసినప్పుడు వ్యక్తులుగా స్వతంత్రులుగా మనం అక్కడ లేనప్పటికీ కూడా అబ్రహాము పాపం చేసినప్పుడు అతని జన్యువులలో మనం ఉండి అతని యొక్క కణములలో మనం ఉండి అతనితో కలిసి పాపం చేశాము కాబట్టి మరణం మనకి ప్రాప్తి. ఆయన చేసిన పాపం మన మీద రుద్దబడలేదు. ఆయన చేసిన పాపం మనకి ఆపాదించబడలేదు. ఆయన చేసిన పాపం మనకి అనుగ్రహించబడలేదు. ఇట్ హాస్ నాట్ బీన్ గివెన్ యాజ్ ఎ గిఫ్ట్. సిన్ డిడ్ నాట్ కమ్ టు us as a gift. Sin is 100% our hard work, and the punishment that we experience for this sin is the judgment. The death is the wages. It's not the gift. డిఎన్ఏ పంచుకున్న వాడి బ్లడ్ లో ఉంది అనుకోవచ్చు కదా సార్? అర్థం కావట్లేదు సార్. డిఎన్ఏ లో ఉంది కాబట్టి మన బ్లడ్ లో ఉంది అనుకోవచ్చు. ఫైన్. సి సైన్స్ ప్రకారం మాట్లాడితే డిఎన్ఏ ఉండొచ్చు, బ్లడ్ ఉండొచ్చు. బట్ లీగల్ టర్మ్స్ లో దేవుడు లేవిని, మెల్కిజెదేకుని, అబ్రహామును ముడిపెట్టి దేవుడు మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. కాబట్టి we count in the way God counts. See, దేవుడు ఎలా లెక్క పెట్టాడో అదే లెక్కను మనం తీసుకుంటున్నాం. ఇప్పుడు మనము ఒకవేళ ఆ లేవి ఎపిసోడ్ కనుక లేకపోతే, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో లేవి, అబ్రహాము, మెల్కిజెదెకుల ఎపిసోడ్ లేకపోతే మనకి వాదించడం కొంచెం కష్టంగా ఉంటుండే. జన్మతః పాపం అనే వాదన కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ దేవుని కృప, ఆయన ఆల్రెడీ ఈ లేవి విషయాన్ని ప్రస్తావించడం ద్వారా ఈ యొక్క సైంటిఫిక్ టర్మ్స్, ఆ తర్వాత బయాలజీకి సంబంధించినటువంటి కనెక్షన్స్ గురించి ఏం మాట్లాడకుండా లీగల్ గా ఏం చెప్పాడు అంటే, వెన్ ఏబ్రామ్ గేవ్ ఇట్ ఈస్ ఈక్వల్ లీవై హ్యాస్ గివెన్. ఎట్లాగంటే లీవై వాజ్ ఇన్ హిస్ బ్లడ్, ఆయన నడుములో ఉన్నాడు. హీ వాజ్ యాజ్ ఎ పర్సన్ he was in his loins అనే మాట. So as a person I was in Adam, as a person you were in Adam, as a person we were all in Adam as persons. వ్యక్తులుగా మనం ఉన్నాం. ఆయన ఇచ్చాడు కాబట్టి ఆయనది నీ మీదకి వస్తున్నది కాదు. ఆయన ఇచ్చినప్పుడు ఇతడు కూడా ఇచ్చినట్టే అంటారు. ఆ పదాలు గుర్తుపెట్టుకోండి, అర్థం చేసుకోండి. అబ్రహాం ఇచ్చినప్పుడు ఇతడు కూడా ఇచ్చినట్టే. ఎందుకంటే మొదటి నుంచి ఆయన ఇచ్చాడు అని చెప్తున్నాడు. ఎప్పుడు ఇచ్చాడా? అసలు లేవి పుట్టలేదు మెల్కిజెదెకు కాలంలో అంటే ఇచ్చాడు. ఎందుకు? ఎప్పుడు ఇచ్చాడు? అదే అబ్రహాం ఇచ్చినప్పుడు ఆయన నడుములో ఇతడు కూడా ఉన్నాడు కదా, అంటే ఇతడు కూడా ఇచ్చాడు కదా అంట. ఆయన ఇస్తే ఈయన ఇచ్చినట్టు కాదు. ఆయన ఇచ్చాడు కాబట్టి దాని ప్రభావం ఈయన మీదకి రావటం. గుర్తుపెట్టుకోండి సార్, మనం ఏం చెప్తున్నామంటే ఆదాము చేసిన పాపం యొక్క ప్రభావం మన మీద పట్టండి. వీఆర్ నాట్ అఫెక్టెడ్, వీ వర్ ఇన్వాల్వ్డ్. ఆ తేడా మీకు తెలిసి ఉండాలి లీగాలిటీస్ లో. వీ వర్ నాట్ అఫెక్టెడ్. మరి నాకు ఏ సంబంధం లేదయ్యా, ఆ పాపం అంతా నా మీద పడ్డది, నా మీదకి వచ్చింది. We involved in it, culprits with him. We were not affected. అంటే మనము ఇక్కడ ఎలా ఉంటుందంటే సార్, ఇది we cannot victimize ourselves. మనం ఏదో బాధితులాగా మారిపోయాము. నాకు ఏ సంబంధం లేదంతా నా నెత్తిన పెట్టబడింది, అసలు నాకేం సంబంధం సార్, నా మీద ఎందుకు రుద్దాలి సార్ అని మనము విక్టిమైజ్ చేసుకోవద్దు మనల్ని మనం. We are not victim when it comes to sin. We are perpetrators. We are offenders. We are guilty.
అర్థమవుతుందండి మీకు? వీఆర్ నాట్ విక్టిమ్స్ అండి. ఎవడో చేసిన దానికి నా బతుకులు ఇట్టాయే అట్లా. వీఆర్ నాట్ విక్టిమ్స్ సార్. వాళ్ళు ఎవరో చేసిన దానికి నా పరిస్థితి ఇలా తగలడే, నేను జవాబుదారిని అయిపోయింది, నేను పే చేసుకోవాల్సి వచ్చే, నేను ఆడెవడో తొక్కిన దానికి నేనెవడో కడుక్కోవాల్సి వచ్చే. వీఆర్ నాట్ విక్టిమ్స్ సార్, వీఆర్ పర్పెట్రేటర్స్. ఎందుకంటే గాడ్ జడ్జెస్ ద పర్పెట్రేటర్. పాలిభాగస్థులం అయిపోయినా. Yes, we took part. We were in him, we were with him. చాలా క్లినికల్ గా మనం మాట్లాడుతున్నాము. చిన్న పదం కూడా తేడా వస్తుంది. ఏంటంటే ఆయన చేసిన పాపం మన మీద పెట్టబడిందంటే అప్పుడు ఏమవుతాం? మనం విక్టిమ్స్ అవుతాం. డైరెక్ట్ పార్టిసిపేషన్ ఏమీ లేకుండా మనకి ఇక పంచాడు, తలా ఇంత పంచాడు, చేశాడు, తలా ఇంత పంచుకుంటూ పోయాడు. లెట్స్ నాట్ విక్టిమైజ్ అవర్ సెల్స్. ఎక్కడా కూడా దేవుని వాక్యము ఆదాము ఒక్కరిని బూచిగా చూపించి తక్కిన వాళ్ళందరూ అయ్యో పాపం అన్నట్టుగా విక్టిమ్ గా ఎవరిని చూపించలే బైబిల్. అందరూ పాపం చేశారు, అందరూ దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు, అందరూ 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 అన్నట్టుగానే ఉంది. అందరినీ కల్పిట్స్ లాగా పర్పెట్రేటర్స్ లాగానే అఫెండర్స్ లాగానే బైబిల్ మాట్లాడుతుంది తప్ప ఎక్కడా కూడా విక్టిమ్స్ లాగా మనల్ని బైబిల్ మాట్లాడుతుంది. సో పాపం అంతా ఒక ఆదాం మీదకే నెట్టడం ద్వారా ఏం జరుగుతుందంటే వీఆర్ విక్టిమైజింగ్ అవర్ సెల్స్. అంటే సెల్ఫ్ పిటీలోకి వెళ్ళిపోతున్నాం. నాదేమి లేదయ్యా. చాలా సందర్భాల్లో మనుషులముగా వీ ప్లే దిస్ ట్రిక్. మన ఉద్యోగ వ్యాపారాల్లో, కుటుంబాలలో వీ ప్లే దిస్ ట్రిక్. నాకు కూడా ఏ సంబంధం లేదు, నేను కూడా వాటి విషయమే బాధపడుతున్నా అన్నట్టుగా మనము వీ ట్రై టు ఎస్కేప్. బట్ హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డజంట్ లెట్ us ఎస్కేప్. అందుకనే కదా మన పాపం విషయమే మనం పశ్చాత్తాపడతా ఉంటాము. ఇప్పుడు రక్షణ మనకి ఎందుకు గొప్పగా అనిపిస్తుంది? మనం పాపం చేశాము కాబట్టే మనకి రక్షణ గొప్పగా అనిపిస్తుంది. అదే వేరెవడో చేసిన పాపం మన మీద పెట్టబెడితే రక్షణ మనకు గొప్పగా అనిపిస్తుందా? ఏమండి? ఏముంది, నాకు సంబంధం లేని పాపాన్ని నా మీద పెట్టాడు, పే చేశాడు, అసలు నా మీద పాపం ఎందుకు పెట్టాలా? మీరు అంటేనే అంటారు, ఇందులో త్యాగం ఏముంది సార్? నేను చేయని పాపాన్ని నా మీద రుద్దుడు ఎందుకు? ఆ రుద్దిన పాపాన్ని క్షమించడం కోసం ఆయన చచ్చిపోవడం ఎందుకు? ఈ తతంగా ఉంది ఎందుకు అనిపించట్లా మీకు? అలాగా నేను చెయ్యని పాపాన్ని నా మీద రుద్దడం ఎందుకు? దానికోసం చచ్చిపోవడం ఎందుకు? అదే రుద్దకుండా పోతే చక్క అందరూ దేవుని నమ్ముతారు కదా, అందరూ పరలోకం పోతారు కదా, ఎవడు నరకానికి పోడు కదా. ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. జన్మ పాపము లేదు అనేవాళ్ళు ఫేస్ వాల్యూ మీద మంచిగా అనిపిస్తున్నా, రుచిగా అనిపిస్తున్నా, కాస్త లోపలికి వెళ్తే ఇదంతా చాలా ప్రమాదకరమైనటువంటి బోధ అవుతుంది. అప్పుడు మీ పాపాల విషయంలో మీరు పెద్దగా పశ్చాత్తాపడడానికి ఏముంది సార్? మీరు చెప్పండి. కర్మతః పాపం చేసిన వాళ్ళైతే చాలా మంది ఏమంటారు, నేను పెద్దగా పాపం చేసినా, నేను వ్యభిచారం చేసినా, వీళ్ళు కొందరు మొదలు పెడతారు, ఇంతవరకు నేను సిగరెట్ కాల్చింది లేదు సార్, ఇంతవరకు తాగిందే లేదు, ఇంతవరకు ఎవరి దగ్గర ₹1 అన్యాయంగా తీసుకుందే లేదు. ఇంతవరకు ఎవరిని మోసం చేసిందే లేదు, ఇంతవరకు పరాయి స్త్రీ నాకు తెలిసి ఇక్కడ నరహంతకులు ఎవరు లేరు. అంటే హృదయాల్లో చేసి ఉంటారులే కానీ బయటికి మాత్రం చేసి ఉండరు. కొత్త నిబంధన ప్రకారం చాలా మంది సహోదరులు మనం రోజు చంపేస్తా ఉంటాం, మనసులో చంపేస్తా ఉంటాం, కనబడంగానే మీద మీద పెట్టి ముద్దులు పెట్టుకుంటా ఉంటాం కదండి. మనసులో మాత్రం చంపేస్తా ఉంటాం, కనబడంగానే మీద మీద పెట్టి ముద్దులు పెట్టేసుకుంటా ఉంటాం. అది చాలా మంది చేసే పనే. వాస్తవం ఏంటి మరి? మనం చచ్చి నరకానికి పోగలిగినంత పెద్ద పాపాలు ఏమున్నాయి? అసలు పాపం ఎందుకు చేస్తున్నాము? ఈ ప్రశ్నకు సమాధానం లేదు. మనం పరిశుద్ధమైన పుట్టుక పుట్టిన వాళ్ళం అవుతే
జన్మతః పాపం లేనట్టు పాప స్వభావంతో పుట్టిన వాళ్ళం కాకపోతే మనం ఎందుకు పాపం చేస్తున్నాం? ఆ ప్రశ్న సమాధానం లేదు. సో రోమన్స్ చాప్టర్ 5 ప్రకారము ఆదాము ద్వారా పాపము లోకములకు ప్రవేశించిందన్న మాట సత్యమే. అయితే మనుషులందరూ పాపం చేశారు కాబట్టే మనుషులందరికీ మరణం వచ్చింది, కానీ ఆ ఒక్కడిదే మన మీద రుద్దబడలేదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. ఇంకా ఎవరైనా జన్మ పాపం లేదు కర్మ పాపమే అని వాదిస్తే చిన్న పిల్లలు ఎందుకు చచ్చిపోతున్నారో సమాధానం చెప్పాలి. చిన్న పిల్లలు ఎందుకు చచ్చిపోతున్నారో సమాధానం చెప్పాలి. వాళ్ళు పుట్టి బుద్ధిరిగి పాపం చేయలేదు, అయినా మరణం అనే శిక్ష వాళ్ళకి ఎందుకు, మరణం అనే జీతం వాళ్ళకి ఎందుకు, వాళ్ళు ఎప్పుడు పాపం చేశారు అదొకటి చెప్తే అయిపోయా. మరి ఎవరు చెప్తారు దానికి సమాధానం? అడిగాను నేను. గొంతు చించుకొని జన్మతః పాపం లేదు, జన్మ పాపం లేదు, కేవలం మనం పరిశుద్ధులుగానే పుట్టాం, నీతిమంతులుగానే పుట్టాం, పుట్టి పెరిగి పాపం చేసి మరణాన్ని పొందుకుంటున్నాం అనే బోధకులను అడిగారు. సరేప మరి గర్భస్థ శిశువులు పిల్లలు ఎందుకు చచ్చిపోతున్నారు రూపంలో? పుట్టిన బిడ్డలు దానేమంటారు పురిట్లో బిడ్డలు ఎందుకు చచ్చిపోతున్నారు? ఏడాది లోపు 2 ఏళ్లలోపు పిల్లలు ఎందుకు చచ్చిపోతున్నారు? వాళ్ళు ఏం పాపం చేశారండి? అయినా 2 ఏళ్ల పిల్లలు 1.5 పిల్లలు ఏం పాపం చేశారు కాబట్టి వాళ్ళు చచ్చిపోతున్నారు? వాళ్ళకి ఎందుకు వస్తుంది మరణం అనే జీతం? అంటే సమాధానం లేదు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలిగితే జన్మతః పాపం లేదని ఒప్పుకోవడానికి మనకి ఇబ్బంది లేదు ప్రియులారా. సో ఇక్కడ మనకి బికాస్ ఆఫ్ వన్ మ్యాన్ అనే మాట మనం చూస్తూ ఉంటాం. 13వ వచనం చదవండి సార్. రోమన్స్ 5:30. ధర్మశాస్త్రం వచ్చిన కనుక పాపము లోకములో ఉండెను గాని ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపించబడదు. ధర్మశాస్త్రము వచ్చే వరకు పాపము లోకంలో ఉండింది, కానీ అర్థం రాక మునుపు మన ముఖం మీద మురికి లేదా అంటే ఉంది. మరి అంతవరకు మనకు కనిపించలేదు. అర్థం వచ్చేటప్పటికి కనిపించడం మొదలుపెట్టింది. ఇప్పుడు అర్థం రావటం వల్ల నా ముఖం మురికైందని అనాలా? లేదు, ఇదివరకు నుండే మురికుందబ్బా, అర్థం రావటం వల్ల ఇప్పుడు నాకు మొదటిసారి కనపడింది అని అనుకోవాలి. ఏమనుకోవాలి సార్? అంత ఈ దిక్కుమాలిన అర్థం వల్లే జరిగింది, ఇది రావటం వల్ల నా ముఖం అంతా మురికైపోయింది, చూడండి ఎంత మురికైపోయిందో అని ఎవడైనా వాదిస్తే ఆ వాదంతో మనం ఏకీభవిస్తావా? అర్థం రావటం వల్ల అర్థం వల్ల మురికి కావటం ఏంటయ్యా? ఆల్రెడీ ఉన్నదే అర్థం చూపిస్తుంది, లేని దాన్ని చూపించదయ్యా. అర్థం తనంతట తాను ఏమి చెయ్యదు. ఆల్రెడీ నువ్వు గతంలో నుంచి ఇలాగే ఉన్నావు కాబట్టి ఇదివరకు నీకు అర్థం లేదు కాబట్టి నువ్వు చూసుకోలేకపోయావు, నీకు తెలిసిందిగా. ఇప్పుడు అర్థం వచ్చిందిగా, నువ్వు చూస్తున్నావు కాబట్టి నీకు తెలుసు. ఇదివరకు నేను చూసుకోలేదు కాబట్టి. లేదు అని భ్రమపడటం తప్పు. ఇదివరకు నువ్వు చూసుకోలేదంటే ఉన్నది. యూ డిడ్ నాట్ రియలైజ్ ఇట్. నౌ దట్ ద లా హ్యాస్ కమ్ and you had to realize it. You could not escape to realize. You could not escape to admit. You could not escape to see yourself. ఇంకా తప్పించుకోలేకపోయావు. చూసుకోకుండా నువ్వు గుర్తించుకోకుండా తప్పించుకోలేకపోయావు. ఇలాంటప్పుడు అర్థాన్ని నిందించడం న్యాయం కాదు కదా. ధర్మశాస్త్రం అనేది ఒక అర్థం లాంటిది. ఆ అర్థము రాకమునుపు ముఖము మురికిగా ఉన్నా అది మనం గుర్తించలేదు, అది మనకి కనిపించలేదు. ఇప్పుడు ధర్మశాస్త్రం అనే అర్థం వచ్చింది కాబట్టి ఆ అర్థం రాగానే ఇదిగో నీ ముఖము మురికిగా ఉంది అనే అర్థం మన లోని లోపాన్ని ఎత్తి చూపించటం మొదలు పెట్టింది. అది మనలో లోపమే కానీ అర్థంలో ఉన్నటువంటి తప్పు కాదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది, మనకి తెలుగులో సామెత ఉంది,
ముఖం బాగలేక అద్దాన్ని పగలు కొట్టాడంటే ఒకడు. చిచి, ఈ పరికిమాల అద్దంలో ఎప్పుడు నేను అందంగా కనిపించిన, అంత ఈ అద్దం మూలంగానే అనుకున్నాడండి. అద్దం మూలంగా ఎవడు కనిపించాడు అందంగా సార్? ముఖం ఉన్నట్టే కనపడుతుంది అద్దం. మరి అందంగా కనిపించే అద్దాలు ఏమైనా ఉన్నాయో, మ్యాజిక్ అద్దాలు ఏమైనా ఉన్నాయో నాకు తెలియదు. మరి ఒకవేళ అలాంటి మ్యాజిక్ అద్దాలు మీరు ఎవరైనా వాడుతున్నారేమో. అయినా మీ ముఖం మీకు అందంగా కనిపెడితే ఏం లాభం, పక్కలకు అందంగా కనిపించాలిగా. అవునా కదా? ఏ కాడికి అర్థం చూసుకొని మనల్ని చూసుకొని మనమే మురిచిపోతే మన ముఖం మనకి సంబరం ఉంటది, ఎట్టున్నా సంబరంగానే ఉంటది లేండి. కానీ పక్క వాళ్ళకి అందంగా కనిపించాలి. మరి వాళ్ళందరికి అద్దాలు కొని పెడతారా మీరు? ఈ అద్దంలో చూడండి సార్ బాగా కనపడతాను, ఈ అద్దంలో చూడండి బాగా కనపడతాను అంటారా? కొంచెం ఎబ్బెట్టిగా ఉంటది, వెటకారంగా ఉంటది, వినే వాళ్ళకి తలపోటు. ఎక్కడ దొరికాడు రా బాబు అన్నట్టు అనుకుంటా ఉంటారు వాళ్ళు. అద్దాలలో ముఖాలు అందంగా కనిపించడం ఏంటి స్వామి? ఉన్నదే ఏముందో అది కనపడుతుంది. నాకు బ్రహ్మాండంగా కనపడదంటే ఎడ కనపడుతుంది? సో దయచేసి ఆ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. లెట్స్ మూవ్ డౌన్, కిందికి వెళ్దాము. 14వ వచనము. 14వ వచనంలో ఏముందంటే, అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలేను. ఆదాము రాబోవు వానికి గురుతై ఉండదు. మీకేమర్థమైంది ఇక్కడ? ఆదాము ఎవరు పాపం చేయకపోయినా కానీ ఆదాము వలన అందరికీ మరణం ప్రాప్తించను. ఏమన్నాడు సార్? ఆదాము చేసిన అతిక్రమమును బోలి, అట్లాంటి అతిక్రమమును బోలి పాపం చేయని వారి మీద కూడా మరణము రాజ్యమేలింది. అంటే ఆజ్ఞాతిక్రమం చేయకపోయినా కూడా సార్, ఆదాము వల్ల ఆజ్ఞాతిక్రమం చేయకపోయినా కూడా, అంటే క్రియల మూలంగా చేయకపోయినా, అక్కడ ఉన్నటువంటి ఆదాము నుంచి వచ్చిన ఆ జీన్ ఇలాగే ఉంటుంది, మరణం వస్తుంది అని. బ్లడ్ లో పాపం ఉంది కాబట్టి, మనందరం కూడా పాప స్వభావం వల్ల ఉంది కాబట్టి మనందరికి కూడా మరణం ప్రాప్తిస్తుంది. ఎస్, ఇప్పుడు అందరూ ఎస్, థ్యాంక్ యూ సో మచ్, ఇన్వాల్వ్ అవుతున్నందుకు కృతజ్ఞుడను. ఐ రియలీ ఎంజాయ్, అప్రిషియేట్ దాట్. అయితే గుర్తుపెట్టుకోండి, ఆదామును పోలి పాపము చేయటం కుదరదు. ఎందుకంటే దట్ ఈస్ వన్స్ ఫర్ ఆల్. ఆదాము చేసినప్పుడే అందరము చేశాం. We were already in Adam when he committed sin. ఇక మనం పుట్టి బుద్ధెరిగి పెద్దయిన తరువాత ఆదాము పాపము చేయక ముందు ఉన్న పూర్వపు స్థితి మనకు ఉండదు. అవును, స్వాభావికంగా మనము జన్మతః పాపముతోనే పుట్టిన వారం కనుక, పాపముల్లోనే పుట్టిన వారం కనుక, ఇక ఆదాములాగా ఫ్రెష్ డిజోబీడియన్స్ సార్, ఫ్రెష్ డిజోబీడియన్స్. ఆదాముది ఫ్రెష్ అండి, ఆల్రెడీ ఇంకా ఆదాముకి ముందు లెగసీ ఉందా? ఫ్రెష్ సార్, ఫ్రెష్. బట్ మనకి లెగసీ ఉందండి. We have legacy that we already have a sin nature in us. So whatever the sin that we commit is not because it is fresh, because we're already sinner. మనం అందుకనే రోమపత్రిక 1వ అధ్యాయంలో we sin, we are sinners not because we sin because we are sinners. మనం పాపం చేస్తున్నాం కాబట్టి పాపులం కాలే, పాపులం కాబట్టే పాపం చేస్తున్నాము. We have that legacy. వాక్యాన్ని సమీపంగా లోతుగా పరిశీలించడానికి ఇష్టపడినటువంటి వారు సోమరిపోతులు, ఆవేశపరులు, అనాలోచన పరులు ఒకవేళ ఈ విషయాల పట్ల చర్చించడానికి సావధానంగా కూర్చొని అవగాహనకు రావడానికి ఇష్టపడినా పడకపోయినా, మన మట్టుకు దేవుడు అనుగ్రహించినటువంటి ఈ సదుపాయాన్ని మనం సద్వినియోగం చేసుకుని లేఖనాలను ఉన్నట్టుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. నేనేమంటానంటే, మీరు ఏ ఆర్గ్యుమెంట్ నమ్మినా నాకు ఇబ్బంది లేదు, కానీ ప్రశ్నకు సమాధానం చెప్పాలి.
రక్షణ టీవీ అసలైన ప్రశ్న సిసలైన జవాబు కార్యక్రమానికి సంబంధించి మాది రక్షణ టీవీ బోర్డు మెంబర్స్ అందరిది ఒక చార్ట్ ఉంది. దాంట్లో మీది ఎంటీహెచ్ క్లాస్ కదా, ఓకే ఓకే, బీడీలో ఉండే మన బ్రదర్ సుధీర్ కాదండి, శ్రీధర్ he is a member in that group. I think he's off late, he's removed. బయట వాళ్ళందరినీ తీసేసి స్పీకర్స్ కాంటాక్ట్స్ ఏ ఉంచారు దాంట్లో. ఆ మధ్య ఒకరు టోటల్ డిప్రావిటీ గురించి, డాక్ట్రిన్ ఆఫ్ ఎలక్షన్ గురించి, అలాగే అటోన్మెంట్ గురించి, అటోన్మెంట్ ఆఫ్ గ్రేస్ గురించి, వీటి గురించి ఫేస్బుక్ లోను మరియు రక్షణ మా గ్రూప్ లో కూడా పెద్ద పోస్టులు పెట్టారు. ఇక నేను కల్పించుకుని విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు యువర్ పోస్ట్, నేను దానికి అంతా చదివాను. అంతా చదివి నేనేమన్నానంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మరణం వలన అందరికీ విమోచన జరుగుతుంది. ఆయన అందరి కోసం చనిపోయాడు. ఆయనది అనంతమైన శాశ్వత రక్తం కాబట్టి అందరి పాపాలకు సరిపోయినంత విమోచన, అందరి పాపాలకు సరిపోయినంత క్షమాపణ ఆయన రక్తంలో లభ్యం అవుతుంది. మరి అన్నప్పుడు ఆ రకంగా అందరు రక్షణ పడాలిగా. When his blood is the payment for the sins of every human being, everyone must be saved. ఎందుకంటే everyone's payment has already been made. సమాధానం లేదు. ఇంకేమన్నారు? లేదు, everybody's payment has been made, కానీ we have to believe అంటాడు. What is that belief again? When payment has already been made, మన దగ్గర లాయర్ ఉన్నారు, జేకబ్ గారిని అడుగుతాం. సార్ మీరు ఇప్పుడు జామీన్ ఏదో అంటారు కదా, ఇచ్చిన తర్వాత జడ్జి గారు విడుదల చేయాలని చెప్పేసి దాని ఏమంటారు వెడిక్షన్ ఇచ్చిన తర్వాత, ఆ వెడిక్షన్ జైలర్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత, ఇందులో నేను నమ్మటం నమ్మకపోవటం అనేది నిమిత్తం ఉందా, లేకపోతే నన్ను బయటికి పంపించేస్తా? నమ్మాలి, రిసీవ్ కూడా చేసుకోవాలి సార్. నేను ఇప్పుడు నేను ఒక కల్ప్రిట్ అండి, నేను ఒక ప్రిజనర్ ని, ఒక ప్రిజనర్ గా ఇట్ ఈస్ బీన్ ఆల్రెడీ మేడ్. నన్ను బయటికి పంపించాలి అని నా పక్షాన పేమెంట్ అంతా అయిపోయింది, పేమెంట్ అంతా ర్యామ్సమ్ అయిపోయింది. ఇప్పుడు నేను నమ్మటం నమ్మకపోవడం అనే విషయం ప్రస్తావనలోకి వస్తుందా? నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లీగల్ గా ప్రొసీజర్ అంతా అయిపోయింది. నన్ను విడిపించడానికి ఏవైతే ఆ ఫార్మాలిటీస్ అవసరం ఉన్నాయో ఆ రిక్వైర్మెంట్స్ అన్ని కూడా అయిపోయినాయి. నౌ ద జడ్జ్ డిక్లేర్స్ ఐ am ఫ్రీ, జడ్జ్ డిక్లేర్స్ ఐ am whatever innocent. Now నేను నమ్మటం నమ్మకపోవడం నిమిత్తం ఏముంది? మై పొజిషన్ ఇస్ వాట్ నౌ? whether or not I realize what is my position? Innocent. Whether or not I realize, whether or not I understand, but my position is what? I am innocent. ఎందుకంటే there is an verdiction. కుమార్ పుష్పరా so and so prisoner, so and so కేసులో ఉన్నటువంటి ఒక ముద్దాయి, he is whatever declared to be innocent అనే అప్రూవల్ నాకు. ఇప్పుడు ఒకడు సొంతంగా నమ్ముకుంటాడా లేదా? దేవుడే వానిలో నమ్మకం పుట్టించాలంటే దేవుడే వానిలో నమ్మకం పుట్టించాలి. మరి దేవుడే వాడిలో నమ్మకం పుట్టించాలన్నప్పుడు ఇందులో మరి నా సొంతంగా నేను నమ్ముకోనే ఎలిమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? సమాధానం లేదు. మనం ఏ ఆర్గ్యుమెంట్ అయినా ముందుకు తీసుకురావచ్చు, తప్పులేదు. బట్ మనం ఒక ఆర్గ్యుమెంట్ ముందేసుకున్నప్పుడు ఇంగ్లీష్ లో ఒక స్టేట్మెంట్ ఉంది, డోంట్ బైట్ మోర్ దెన్ యూ కెన్ చూ. నమ్మగలిగిన దానికంటే ఎక్కువ కోరుకోవద్దు, గలీజ్ అయిపోద్ది.
ఎంత మర్యాదగా నమ్మగలమో అంతే కోరుకుంటే శుభ్రంగా ఉంటుంది. ఇంకోటి కూడా ఉంది సార్, ఏందది? వెదర్ యూ కెన్ కన్విన్స్ ఆర్ కన్ఫ్యూజ్. కన్విన్స్ చేయండి లేదా కన్ఫ్యూజ్ చేయండి. అది మా డీన్ ఆఫ్ అకాడమిక్ చెప్తా ఉండేవాడు ఆ మాట. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు కన్విన్స్, యు కన్ఫ్యూజ్ అనేవాడు. కానీ ఇప్పుడు ఈ ఆదాము హవ్వల విషయంలో, పాపం విషయంలో మనం మాట్లాడుతున్నాం. ఆదాము ఫ్రెష్ గా డిసొబీడియంట్ అయ్యాడు. మనము ఆల్రెడీ డిసొబీడియంట్ గానే పుట్టాము. పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించిందని ఆ పెద్ద ఆయన చెప్పినట్టు, we were born in sin and thus we commit sin. We don't become sinners because we are sinners. We did not become sinners because we are always sinners. We neither were made sinners nor become sinners. We were sinners all the time, even before our birth. Let's try to understand the scriptures. So ఆదాము మొదలుకొని మోషే వరకు మరణం మేలెను అంటాడు. ఆదాము రాబోవు వానికి గురుతయుండెను. ఆ రాబోవు వాడు ఎవరో మనందరికి తెలిసిందే. 15వ వచనం చదవండి. అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలుగలేదు. ఎట్లనగా ఒకని అపరాధం వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసు క్రీస్తు ఒక మనుష్యుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించెను. ఇప్పుడు ఒకని అపరాధము ద్వారా ఇప్పుడు అందరూ అపరాధులయ్యారు. అదే గ్రౌండ్ మీద మనం గనక కృపాదానమును లేకపోతే కృపావరమును కూడా కట్టామనుకోండి, అందరూ ఆదాములో ఉన్నారు కాబట్టి అందరూ అపరాధులయ్యారు. ఆ రకంగానే అందరూ క్రీస్తులో ఉన్నారు కాబట్టి అందరూ రక్షింపబడతారు అని మనం అనలేం. ఎందుకంటే అందరూ క్రీస్తులో లేరు. ఎందుకంటే we were not connected to Jesus Christ in the same way we were connected to Adam. I repeat, we were not connected to Jesus Christ in the same way we were connected to Adam. ఆదాముకి మనకున్నటువంటి అనుబంధం వేరు, యేసు ప్రభుల వారికి మనకున్నటువంటి అనుబంధం వేరు. ఆదాము మనకి సెమినల్ హెడ్. We were connected to him by flesh and blood and bones. Are we also connected to Jesus Christ in the same way by flesh and blood and bones? No, sir. కాబట్టి మరణం ప్రాప్తించినట్టు ఈ కృపావరం ప్రాప్తించదు. మరణం ప్రాప్తించినట్టు కృపావరం ప్రాప్తించదు. చాలా సందర్భాల్లో మనం చూస్తాము న్యూస్లలో, పెద్ద పెద్ద కంపెనీ ఓనర్స్ వాళ్ళ ఎంప్లాయీస్ కి ఇల్లులు గిఫ్ట్ ఇవ్వటాలు, కార్లు గిఫ్ట్ ఇవ్వటాలు చూస్తూ ఉంటాం. అవునా కదండి? అకేషన్స్ లో, మల్టిపుల్ అకేషన్స్ లో నేను చదివాను. అది వాళ్ళ ఇష్టం అండి. అందులో ఏ ఎంప్లాయీస్ కి వాళ్ళు ఇవ్వాలనుకుంటే ఆ ఎంప్లాయీస్ కి ఇస్తారు. అండ్ దెర్ ఈస్ నో రూల్. మేనేజర్ మొదలుకొని గేట్ కీపర్ వరకు అందరికి ఇల్లు ఇవ్వాల్సినటువంటి రూల్ ఏమీ లేదు. ఇట్ ఈస్ హిస్ చాయిస్. మేనేజర్ గారి యొక్క, ఐ మీన్ ద బాస్, వాట్ ఎవర్, ద ఫౌండర్ కానీ, సిఇఓ కానీ, చైర్మన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, హూ ఇస్ ద బాస్, ది ఓనర్ ఆఫ్ ది కంపెనీ, ఆయన ఇష్టం. ఆయన చూజ్ చేసుకున్నటువంటి వారికి ఆ కారులో, ఇల్లులో ఇస్తాడు. కానీ తన ఇంట్లో పిల్లలకి మాత్రం, తనకి 2 కొడుకులు లేకపోతే 2 బిడ్డలు ఉన్నారనుకోండి, ఇందులో చాయిస్ లేదు. బై రూల్ పెద్ద ఆమెకి ఏమిస్తే చిన్నామకి అది ఇవ్వాలి, పెద్ద ఆయనకి ఏమిస్తే చిన్నాయనకి అది ఇవ్వాలి. ఎందుకంటే ప్రాపర్టీలో ఈక్వల్ షేర్స్ ఉంటాయని నాకు అనిపిస్తోంది. నాకు వినిపించింది కూడా అదే.
సో పెద్దానికి చిన్నానికి ఈక్వల్ షేర్స్ ఉంటాయి, ఇందులో చాయిస్ ఏం లేదు. ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఏమైనా చాయిస్లు ఉంటాయో మనకు తెలియదు. బట్ బేసిక్ రూల్ అందరికి తెలిసింది ఏంటి అంటే ఈక్వల్ షేర్ ఉండాలి, పెద్దానికి చిన్నానికి ఈక్వల్ షేర్ ఉండాలి. ఇందులో యాజ్ హెరిడిటరీగా వాళ్ళిద్దరికి వచ్చేది వేరే, బై గిఫ్ట్ ఈ ఇద్దరికి షేర్ చేసినట్టు ఎంప్లాయీస్ కి అందరికి షేర్ చేయాల్సిన రూల్ ఏమీ లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ అ హెరిటేజ్, హెరిడిటరీగా యాజ్ అన్ ఇన్హెరిటెన్స్ వీళ్ళిద్దరికి వర్తిస్తుంది. బికాస్ దే ఆర్ పార్ట్ ఆఫ్ హిస్ బ్లడ్ అండ్ ఫ్లెష్ అండ్ బ్లడ్. But all the employees are not part of his flesh and blood, though they use their flesh and blood to serve. That's a difference. So, ఈ కృపాదానము అందరికీ ప్రాప్తించలేదు, అందరికీ కలగలేదు, కలగదు కూడా. ఎందుకంటే మారు మనసు లేకుండా చాలా మంది చనిపోతున్నారు కనుక, రక్షణ లేకుండా ఆ నిత్య జీవం అనే బహుమానం లేకుండా చనిపోతున్నారు కనుక అది అందరికీ కలగట్లేదు అనే మనము చెప్పుకోవచ్చు ఒక రకంగా. 15వ వచనం మనము అయిపోయింది. 16వ వచనం చదవండి. ఇవాళ 5వ అధ్యాయం అయిపోవాలి. మరియు పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్టు ఆ దానము కలుగలేదు. ఏలైనగా తీర్పు ఒక్క అపరాధం మూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయను. కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయను. ఇప్పుడు ఆదాము మనకి బయట ఒక్కడుగానే కనబడుతున్నాడు. మనకి కనబడే ఆ ఒక్క అపరాధం మూలంగా పాపం మూలంగా మరణము లోకానికి ప్రాప్తించింది. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శిలువ మరణం ద్వారా ప్రాప్తించినటువంటి ఆ నిత్య జీవం అనే బహుమానము, కృపాదానము అందరికీ అలా ప్రాప్తించింది. ఎందుకంటే ఇది ఒక్క ఆదాము కొరకు, అపరాధం చేసిన ఒక్క ఆదాము కొరకంటూ జరగలేదు, కానీ పాపము చేసిన అనేకుల అపరాధముల కొరకు అయినట్టు. ఇప్పుడు మనకి బయట కనిపించేది ఒక ఆదాము కనపడుతున్నాడు జెనసిస్ చాప్టర్ 3లో. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారికి ఎంతమంది కనపడుతున్నారు? పాపము చేసినటువంటి మనుషులందరూ కనపడుతున్నారు. మనకి కనిపించేదే కాకూడదు ప్రియులారా, ఫైనల్ కాకూడదు. మనం చూసేది డిఫరెంట్, యేసుక్రీస్తు ప్రభువు వారు చూసేది డిఫరెంట్. మనం ఒక ఆదామును మాత్రమే చూస్తున్నాము, కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు సర్వ మానవాళిని చూస్తున్నారు ఆదాములో. మనం ఒక అబ్రామునే చూస్తున్నాము, కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు అబ్రాములో ఇసాకు, యాకోబు, లేవీలను కూడా చూస్తున్నాడు. సో మనం చూసే వ్యూ ఇస్ డిఫరెంట్ అండ్ గాడ్స్ వ్యూ పాయింట్ ఇస్ డిఫరెంట్. మనము దేవుని వాక్యం అర్థం చేసుకునే ప్రక్రియలో భాగంగా దేవుని వ్యూ పాయింట్ లో మనం అర్థం చేసుకోవాలి. కానీ మన వ్యూ పాయింట్ లోనే మనకున్నటువంటి ఫైనైట్ ట్రివియల్, మనకున్నటువంటి అల్పమైనటువంటి పరిమిత జ్ఞానంతో ఇదే అని మనము వాదించడానికి వీల్లేదు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడేంటి, ఒకరి కొరకు కాదు, అనేకుల అపరాధాల తీర్చు నిమిత్తం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మరణము ద్వారా అనేకుల యొక్క అపరాధాలకు అపరాధ పరిహారార్థ బలిగా ఆయన రక్తం చెందించబడుతుంది. పాప పరిహారార్థ బలిగా ఆయన రక్తం చెందించబడుతుంది. అనేకులైన వారి పాపములకు విమోచన అక్కరే ధనముగా తన రక్తం చెందించబడుతుంది. కాబట్టి ఇది అనేకమైన అపరాధముల మూలంగా కలిగినదైనట్టుగా అభివర్ణించబడుతుంది. ఒకని కోసం జరిగితే ఒక్క అపరాధం మూలంగా జరిగింది అనుకోవచ్చు. లేదు, ఇది అనేకుల కొరకు జరిగింది కాబట్టి అనేకమైన అపరాధముల మూలంగా జరిగినట్టుగా మనం అక్కడ అర్థమవుతుంది. 17 వచనం చదువుకున్నాం సార్. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ యొక్కని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. ఇప్పుడు పాపము లోకములోకి ఎంతమంది ద్వారా ప్రవేశించింది అన్నప్పుడు we always name Adam. It is through him. Yes, we have always been saying since the beginning, మనం ప్రారంభం నుంచి చెప్తున్నామంటే it is through him. ఆదాము ద్వారా మనకు కనిపించేది ఆదాము, he is a mediation. But we were all in him. మనమందరం ఆయనలో ఉన్నాము. It is through him that the sin entered into the world. అలాగే
ఈ నీతి దానమును పొందువారు జీవము గలవారై యేసుక్రీస్తు ప్రభు అనే ఆ ఒక్కని ద్వారానే నిత్య జీవాన్ని ఆస్వాదిస్తారు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా కాకుండా నిత్య జీవితం అనేది మరి ఏ మార్గాన దొరకదు. The eternal life is not found apart from Jesus Christ anywhere else. ఇంకెక్కడ కూడా దొరకదు. Nowhere apart from Jesus Christ. అదర్ దాన్ జీసస్ క్రైస్ట్ అనొచ్చా సార్? Yes, other than Jesus Christ and apart from Jesus Christ, the eternal life is available nowhere. It is not provided anywhere. ఎందుకంటే the source of sin is the mediation. సోర్స్ అనే పదం అంత అప్రస్తుతం అవుతుంది కానీ అంత సరైన పదం కాకపోవచ్చు కానీ the medium, the mediator, the instrument అనే పదం వాడదాం. The instrument for sin is Adam, one person. The instrument for eternal life, the source of eternal life, hallelujah, it's not the instrument. Jesus is the source of eternal life, whereas Adam is the instrument of sin. One instrument, sin entered into the world, but Jesus being the one source of life, ఆ సోర్స్ నుంచే జీవం అందరికీ లభిస్తుంది. 18వ వచనం. కాబట్టి తీర్పు ఒక్క అపరాధం మూలమున వచ్చినదై మనుషులకందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగు కారణమాయనో అలాగే ఒక్క పుణ్య కార్యము వలన కృపాదానము మనుషులకందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. Same thing repeated. Yes, 19th verse, sir. ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. 20వ వచనం. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను, అయినను పాపము మరణమును ఆధారము చేసుకుని ఎలాగు ఏలెనో అలాగే నిత్య జీవం కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. రైట్. అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించును అన్న అంటే ధర్మశాస్త్రం రావటం వల్ల అపరాధం విస్తరించలేదు, ఆల్రెడీ విస్తరించింది. It won't be irrelevant if I take COVID-19 as an example. ఎందుకైనా ఏ రకంగా చూసినా మన తెలంగాణలో టెస్టుల సంఖ్య తక్కువ ఉంది. అందుకనే వైరస్ బారిన పడే వారి సంఖ్య తక్కువ ఉంది. టెస్టుల వలన వైరస్ బారిన పడుతున్నారని చెప్పట్లేదు. టెస్టులు తక్కువ చేయటం వల్ల తక్కువ మంది బయటపడుతున్నారు. అదే ఆంధ్రాలోకి వెళ్ళి చూస్తే అక్కడ వారు రోజుకి దాదాపు 50, 60, 70 వేల మంది చేస్తున్నట్టున్నారు. 10,000 మంది దొరుకుతున్నారు. అంటే టెస్టుల వల్ల కేసులు పెరుగుతున్నాయి అనాలనా? ఆల్రెడీ కేసులు ఉన్నాయ్యా, టెస్టుల వల్ల దొరుకుతున్నాయి అనాలనా? ఆల్రెడీ కేసులు ఉన్నాయి సార్. అంతేగాని జగన్మోహన్ రెడ్డి కేసులు పెంచుతున్నాడు, టెస్టులు ఎక్కువ చేసి కేసులు పెంచుతున్నాడు, ఈ చేతగాని దద్దమ్మ ప్రభుత్వం అన్నారనుకోండి, టెస్టులు చేసి కేసులు పెంచడం అనేది ఇల్లాజికల్ ఆర్గ్యుమెంట్ అవుతుంది. టెస్టులు చేసి కేసులు కనిపెడుతున్నారు. విషయం అది. ధర్మశాస్త్రము ప్రవేశించగానే పాపం అమాంతంగా విస్తరించిపోయింది అనుకోవటం
న్యాయంగా అమాంతం విస్తరించింది, లైట్ అయ్యగానే కనపడింది. సార్ అసలు ధర్మశాస్త్రము అనేది పాపాలు ఉన్నాయి, ఈ రకమైనటువంటి పాపాలకి ఈ రకమైన విడుదల అనేది వాళ్ళు రాశారు. కానీ ఎప్పుడు ధర్మశాస్త్రము వలన పాపము అంటే ఏందో తెలిసింది, పాపం విస్తరించింది అలా అంటారు. అది రాంగ్ కదా సార్. అది మీ ప్రశ్న విలువైందేనమ్మా. ఎందుకంటే బైబిల్లో అలాంటి భాష వాడబడింది. రోమ పత్రిక 7వ అధ్యాయంలో గాని, గలతీ పత్రికలో గాని వాడబడిన భాషను దుష్టులు, ఎస్, ఆ ఫంక్షన్ హాళ్లలో మీటింగులు పెట్టుకునే దుష్టులు ఏం చేశారంటే, గార్డెన్స్లలో మీటింగ్స్ పెట్టుకునే దుష్టులు ఏం చేశారంటే, వాళ్ళ పెట్టబుర్రకి అర్థమైంది ఏంటంటే ధర్మశాస్త్రమే పాపాన్ని పురుకొల్పుతుంది. ఇప్పుడు ఉన్నారనుకోండి, మరియు ధర్మశాస్త్రం విస్తరించినట్లు, అపరాధం విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించను అన్న ఒక ఫ్రేజ్ తీసుకుంటారు. మీరే ఉన్నారమ్మా, ఫేస్ వాల్యూ మీద అపరాధం విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించను అనే మాట మీద ఇక మీరు కింద చదవరు, పైన చదవరు. మీకేం అర్థం అవుతుంది చెప్పండి? జస్ట్ మీకేమర్థమైతే అదే చెప్పండి. ఫేస్ వాల్యూ మీద అపరాధం విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించను అనే మాట మీద మీకు ఏమర్థం అవుతుంది? జనరల్ గా యాజ్ అన్ అవుట్ సైడర్ లాగా మీరు చెప్పండి. అంటే ధర్మశాస్త్రం మీద నెగటివ్ ఫీలింగ్ వస్తుంది సార్. ఖచ్చితంగా నెగటివ్ ఇంప్రెషన్ వస్తుంది. ఓహో, ఇదంతా ఆ ధర్మశాస్త్రం ఇచ్చింది ఎవరు? ఆయనే, ఆ యెహోవా దేవుడు ఇచ్చినంట. అంటే పాపాన్ని ఈ లోకంలో విస్తరింపజేసింది ఎవరు? లేదు, యెహోవాయే. అని ఈ ఫంక్షన్ హాళ్లలో, గార్డెన్లలో మీటింగ్లు పెట్టుకుని ఈ పిట్టబుర్రలు ఉన్నాయి చూసారా, వాళ్ళకి అర్థమయ్యేది ఇదే. ఏమని? ఇదిగో ఇదిగో ఇక్కడ నేను చెప్పిన బైబిల్ చెప్తుంది. దేవుంది, అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను. నేను చెప్పలేదు అన్నమాట. అక్కడ రాయబడి ఉంది ధర్మశాస్త్రము లేకపోతే పాపము లేకపోవును అనే మాట కూడా మనకి 5వ 7వ అధ్యాయం వస్తుంది. ఇలాంటివన్నీ కూడా సమకూర్చుకొని పెట్టుకుని ఏం చేస్తూ ఉంటారు? ధర్మశాస్త్రమే అన్నిటికీ మూలం, ధర్మశాస్త్రం వలనే ఇదంతా జరుగుతుంది. తప్పు, ఇది చాలా తప్పు. వాక్యాన్ని అడల్టరేట్ చేయటం అంటారు. దిస్ ఈస్ కాల్డ్ అడల్టరేటింగ్ ది స్క్రిప్చర్, పెడలింగ్ ద స్క్రిప్చర్స్. లేఖనాలని విరిచి వంచి కాని అర్థాలను, అపశృతులను పలికించే ప్రయత్నం చేయటం బైబిల్ ద్వారా. దిస్ ఈజ్ నాట్ ఫేర్. ఇది ఒక వాక్య విరుద్ధమైనటువంటి పని, అత్యంత హేయమైనటువంటి పని. We don't appreciate it. అయితే చెప్పబడిన మాటల్ని కాంటెక్స్చువలైజ్ చేయాలి మనం. ఎందుకు కాంటెక్స్చువలైజ్ చేయాలి అంటే, ధర్మశాస్త్రం గురించి యూదులకి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ధర్మశాస్త్రం మీద ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ అన్ని తొలగించాలి. 3వ అధ్యాయంలో చదువుకున్నాం కదా, 21వ వచనము, 20-21. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఏటిదో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. ఇప్పుడు ధర్మశాస్త్రానికి వేరుగా వెల్లడి అయినటువంటి దేవుని నీతి వైపు ప్రజల యొక్క దృష్టిని తిప్పాలి. ప్రజల దృష్టిని తిప్పాలి అంటే అసలు ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడిందో చెప్పుకుంటూ పోవాలి. సో అందుకనే ఆయా పర్యాయాలు ధర్మశాస్త్రము ఎందుకు ఇవ్వబడిందో చెబుతూ, ధర్మశాస్త్రం ఏ రకంగా కూడా ఎప్పటికీ పాపాలు క్షమించబడుటకు గాని, పాప క్షమాపణ పొందినట్లుగా గాని,
పాప క్షమాపణ అనుగ్రహించబడినట్లుగా గాని ధర్మశాస్త్రం ఇవ్వబడలేదు. ధర్మశాస్త్రం ఇవ్వబడిందల్లా పాపం యొక్క లోతును, తీవ్రతను, ఆ పాపములో నుండి బయటపడటం ఎంత అసాధ్యమో తెలుసుకొనుటను మానవునికి ఒక అవకాశం కల్పించడం కొరకే ధర్మశాస్త్రం ఇవ్వబడింది. కాబట్టి ధర్మశాస్త్రం మీద మీరు ఎక్కువ హోప్స్ పెట్టుకోబాకండి. ధర్మశాస్త్రం కలిగి ఉంటే మనం 5వ అధ్యాయంలో 4వ ఈ యొక్క 5వ అధ్యాయంలో చదువుకున్నాం. ఏమని చదువుకున్నాము? ధర్మశాస్త్రం కలిగి ఉండి వీళ్ళు ఏం ఫీల్ అవుతున్నారట? మా దగ్గర 2వ అధ్యాయంలో ఏం చదువుకున్నాము? మేము ధర్మశాస్త్రం కలిగి ఉండి గొప్పవారు అవుతున్నారంట వీళ్ళు. 13వ వచనంలో ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులు ఎంచబడదు. మేము ధర్మశాస్త్రం వింటున్నాము, ధర్మశాస్త్రాన్ని అవలంబిస్తున్నాము, మీ నీతిమంతులు ఏమైనా భ్రమపడుతున్నారు. సో ధర్మశాస్త్రం యొక్క పరిధిని ఆయన నియంత్రించే ప్రయత్నం చేస్తున్నాడు. ధర్మశాస్త్రం యొక్క పరిధిని వివరించే ప్రయత్నం చేస్తున్నాడు. వీళ్ళకి ధర్మశాస్త్రం మీద చాలా గురుంది. లేదయ్యా మీరు అంత గురి పెట్టుకో ధర్మశాస్త్రం మీద. ధర్మశాస్త్రం అనేది అసంపూర్ణమైనటువంటిది. ఈ అసంపూర్ణమైనటువంటిది సంపూర్ణమైనది రాగానే పక్కకి వెళ్ళిపోద్ది అనే ఉద్దేశంలో భాగంగా ధర్మశాస్త్రము ప్రస్తావించిన ప్రతి సందర్భంలో పాపం అనగా ఎట్టిదో తెలియజేస్తుంది, పాపము చూపిస్తుంది, పాపం యొక్క ప్రమాదాన్ని హెచ్చరిస్తుంది, మీరెంత ప్రమాదంలో ఉన్నారో హెచ్చరిస్తుంది. ఇంతవరకే చెప్పుకుంటూ పోతున్నాడు. అక్కడి నుంచి మనము కట్ పేస్ట్ చేయొద్దు, ఒక్కొక్క ఫ్రేజ్ని తీసుకోవద్దు. అంత తీసుకుంటే దాని అర్థం మనకు దొరుకుతుంది. కిందికి వెళ్తే మరియు అపరాధం విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించను. అగైన్ COVID-19 కరోనా వైరస్ విస్తరించినట్లు టెస్ట్లు పెరిగెను అంటం ఎంత అసంబద్ధంగా ఉంటుందో, ధర్మశాస్త్రం మూలంగానే పాపం విస్తరించింది అనుకోవటం అంతే అసంబద్ధంగా ఉంటుంది. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత పాపం విస్తరించింది అని అంటున్నారు. అంతకుముందు ఉన్న పాపాన్ని ఇది పాపం ఇది పాపం కాదని తెలియదు. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాతనే ఇది పాపం అని తెలిసింది కాబట్టి అన్ని పాపాలని విస్తరించిపోయినాయి ఎక్కువ. దట్స్ ఇట్. ఇంతవరకు వెల్లడి కాని దాన్ని, దొరకకుండా దాక్కుని రహస్యంగా ఉండి ఉన్నటువంటి దాన్ని ఇప్పుడు ఒకేసారి దాని మీద లైట్ వెలుగు విరజిమ్మటం జరిగింది. ఎప్పుడైతే వెలుగును విరజిమ్మారో అదంతా మురికుందనే సంగతి ఆ తర్వాత తెలిసింది. వెలుగు రాకమునుపు తెలియలేదు, ఇప్పుడు తెలిసింది. నువ్వు వెలుగు కరెంటు లైట్ వేయటం వల్ల ఇదంతా మురికైందని అనడం ఎంత అసంబద్ధమో. అరే భాయ్, ఇది ఆల్రెడీ మురికుంది తెలుసా, నీకు కనిపించలేదు. ఇప్పుడు నేను లైట్ వేసాను కాబట్టి మురికి అంతా కనపడుతుంది, చూసుకో. నేను నీకు మేలే చేశాను. లేకపోతే ఇలా తప్పడేసుకుంటూ పోతే దాంట్లోనే జారిపడదు, ఎక్కడో ఒకటి చచ్చిపోదు. నేను లైట్ వేసాను కాబట్టి నీకు ఈ వెలుగు, ఇగో ఈ మురికంతా కనబడుతుంది. నౌ యు నో వేర్ టు వాక్ అండ్ వేర్ నాట్ టు వాక్. ధర్మశాస్త్రం తీసుకొచ్చి లేని పాపాన్ని విస్తరించింది అంటాం తప్పండి. ఉన్నదాన్ని చూపించింది. అదొకటి గుర్తుపెట్టుకో. ఆ మధ్య ఎవరో అన్నారు, సార్ మేము మీకు మెడికల్ టెస్ట్ చేయించాలనుకుంటున్నాము, టోటల్ బాడీ చెకప్ అని. నేనన్నాను, నమస్కారం అండి, ఆ పని మాత్రం చేయబాకండి. ఇప్పుడు ఏమో ఉండుంటాయి లోపల, నాకు తెలియట్లేదు, హ్యాపీగా బతుకుతున్నాను. మీరు మెడికల్ టెస్ట్ చేయించి టోటల్ స్కాన్ చేయించి అన్ని బయటేస్తారు. ఇవన్నీ బయటేస్తే ట్రీట్మెంట్ ఎవరు చేయించాలి సార్? మరి అన్ని బయటపడేవాడికి ట్రీట్మెంట్ కూడా చేయించాలి, ఓన్లీ స్కానింగ్ చేయించి వదిలిపెడతారు. అదే కదా, ఇప్పుడు అడగలేం కదా, అమ్మా ఇప్పుడు స్కాన్ చేయించిన ఆచరణతోనే ట్రీట్మెంట్ కూడా చేయించమని అడగలేం కదండి. ఇప్పుడు ట్రీట్మెంట్లు చేయించి అది ఆ స్కాన్లు చేయించి టోటల్ బాడీ చెకప్ చేయించి రిపోర్ట్లను చేతులు పెడితే ఇప్పుడు ఆ రిపోర్ట్లన్నీ తీసుకొని నేను ఎక్కడికి వెళ్ళాలి? లేదండి ఇలాగ ఉన్నాయండి. ఎందుకు? స్కాన్ చేయించినాక టోటల్ థింగ్ మార్చాలంటాడు వాడు. టోటల్ థింగ్ మార్చాలంటే అయ్యేది కాదు, ఏవో ఉన్నాయి, నాకు అర్థం అవుతోంది, దేవుని కృప, నెట్కి వెళ్తున్నాను, దేవుని దగ్గర నెట్కి వెళ్ళిపోదాము, ఇప్పుడు దాన్ని కదిలించకపోవడం మంచిది. ఇలా 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 ఉంటదండి.
ధర్మశాస్త్రం అనేది టోటల్ రిపోర్ట్ మొత్తం తెలిసిపోయినాయి లోపల ఉన్నాయి అన్ని కూడా. ఈ స్కానింగ్ నేను అనలేను, నేను వాదించలేను కదా, ఈ స్కానింగ్ల వల్లనే నేను ఇంత నాకు ఇన్ని రోగాలు వచ్చినాయి, ఈ స్కానింగ్ల వల్లనే నాకు ఇంత సమస్య ఉంది. నో వే సార్, ఇట్ ఇస్ ఆల్రెడీ దేర్, ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్, బట్ యూ డిడ్ నాట్ నో ఇట్. Now, after undergoing a test, you know it. Having said it, let's go on. ఇక్కడ ఏమంటాడంటే, అయినను పాపము మరణము పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగు ఏలెనో ఎక్స్క్యూజ్ మీ, ఆయనను పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగు ఏలేమో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృప కూడా, కృపయు అనే దగ్గర మనం కృప కూడా అని చెబితే మనకి సాధారణంగా అర్థం అవుతుంది. కృపయు అనే మాట అందరికీ అర్థం కాదు, యాక్చువల్ చదువుకున్న వాళ్ళు కూడా కృపయు అనే మాట అర్థం కాదు. కృప కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితంగా విస్తరించింది. ఇప్పుడు చెప్పండి, పాపం ఎక్కడ విస్తరించెనో కృప అక్కడ అపరిమితంగా విస్తరించింది అంటే వాట్ డు యు మీన్ బై దిస్? దీని అర్థం ఏమిటి? కృప విస్తరించిన, పాపం విస్తరించిన తోట కృప అపరిమితంగా విస్తరించింది అనడం యొక్క అర్థం ఏమి? అందుకే పాపం ఉన్న వాళ్ళకే కదా సార్ కృప కావాల్సింది. అదేనండి, ఎస్, ఐ అగ్రి. కృప అపరిమితంగా విస్తరించింది అంటాడు అంటే ఏ రూపేనా? సువార్త రూపము. అంత ఎక్కువ పాపం ఉంటే అంత ఎక్కువ కృప. సువార్త రూపం. అక్కడికి వెళ్తున్నారు మెల్లిగా. మన పాపములను ఒప్పుకోవడం వలన సార్. ఇప్పుడు మనుషులు ఎక్కడ ఉంటే అక్కడ పాపం విస్తరించున్నట్టే, అంతేనా? వాళ్ళు విద్యావంతుల, విద్యాహీనుల, కోయవార, సాధారణ ప్రజల, కొండ జాతుల, బట్టలు వేసుకునే వాళ్ళ, వేసుకునే వాళ్ళ, ఇవన్నీ నిమిత్త మాత్రం. మానవుడు ఎక్కడ విస్తరించుంటే అక్కడ పాపం విస్తరించున్నట్టు. ఇక్కడ అద్భుతమైన స్టేట్మెంట్ ఏంటంటే కృప అపరిమితంగా విస్తరించింది అంటే కృప ఏ రూపాయన అపరిమితంగా విస్తరించింది? సువార్త ద్వారా విస్తరించుంటారు. అబ్సల్యూట్లీ. కృపకు మనం రూపం ఇవ్వాలనుకుంటే ఆ కృపకు మనం ఇచ్చే రూపం ఏంటి? ద గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అంటే కృపకు వేరొక రూపం మీరు ఏమైనా ఇవ్వగలరా? ఇప్పుడు లోకమందంతటా దేవుని కృప విస్తరించింది అంటే ఎస్, దేర్ ఈస్ ఎ జనరల్ గ్రేస్ అండ్ దేర్ ఈస్ ఎ స్పెషల్ గ్రేస్. జనరల్ గ్రేస్ ఏంటండి? అందరి మీద సూర్యుడు ఉదయిస్తున్నాడు, అందరికీ ప్రాణవాయువు ఆక్సిజన్ దొరుకుతుంది, అందరికీ భూమి మీద నిలబడే స్వేచ్ఛను దేవుడిచ్చాడు, అందరి మీద వర్షం కురుస్తుంది, అంటే కురిసిన చోటల్లా. ఎస్, దిస్ ఈస్ ద జనరల్ గ్రేస్. కానీ స్పెషల్ గ్రేస్ అన్నప్పుడు ఆయన తన సువార్తను భూమి అందంతటా విస్తరించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అపరిమితంగా. ఇప్పుడు చూస్తే ఈ రోజుల్లో సువార్త కంటే దుర్వార్త ఎక్కువ విస్తరిస్తుందన్న విషయం మనందరికి తెలిసింది. ఇది మనం అందరం మేల్కొనవలసిన గడియ, నిద్రించవలసిన గడియ కాదు, మేల్కొనవలసిన గడియ ఇది. సువార్త కాదు ఇప్పుడు విస్తరించేది, దుర్వార్త విస్తరిస్తుంది. ఈ COVID-19 అడ్డం పెట్టుకుని చాలా మంది తమ యొక్క విషపు వలలను విసిరే ప్రయత్నం చేశారు, కానీ
దేవుని దయ వల్ల ఆ పాచికలు ఏవి పారలేదు. లేకపోతే దీన్ని కూడా సొమ్ము చేసుకుందాం అనుకున్నారు. దీన్ని కూడా సొమ్ము చేసుకుందాం అనుకుని ఒక 4 నెలలు నిద్రపోయారు. ఈ రీసెంట్ గా బయలుదేరారు. టీవీ వాళ్ళు ఏకిన ఏకుడికి, ప్రభుత్వం వాళ్ళు వేసిన మొట్టకాయలకి మళ్ళీ గమ్మున వీడియోలని బంద్ చేసి కూర్చున్నారు లోపల. లేకపోతే ఈ ద్రోహం మొదటి ద్రోహం కంటే కూడా ఇది ఎక్కువ భయంకరంగా ఉంటుండేనండోయ్. కరోనా పేషెంట్లకు ప్రార్థన చేస్తామని బయలుదేరారు నిస్సిగ్గుగా. ఈ 5 నెలలు ఎక్కడ తాగి పడుకున్నారనేది ఎవరికి తెలియదు. మరి గాంధీకి వెళ్దాం పా అంటాను నేను. గాంధీకి వెళ్దాం పా, అక్కడ ఉన్నారు సర్టిఫైడ్ కరోనా పేషెంట్స్, అక్కడ చేద్దు. కానీ ఇంకా నువ్వు ఇంటికి కూడా రావద్దు, అక్కడే పెడతాం, షెల్టర్ అన్ని అక్కడే ఏర్పాటు చేపిస్తాం, ప్రేయర్ చేసుకుంటూ కూర్చో అంతే. కనుక ఇది సువార్త కాదు, దుర్వార్త, అపహాస్యం. క్రైస్తవ్యాన్ని, భక్తిని అపహాస్యం చేసే ప్రయత్నం. సువార్త అంటే ఏంటో మీ అందరికి తెలిసిందే. నాకు కొంచెం అనుమానం ఎక్కువ కాబట్టి అప్పుడప్పుడు మళ్ళీ మళ్ళీ అడుగుతుంటాను, చెప్పాలి మీరు. సువార్త అంటే బరియల్ అండ్ రిజరెక్షన్, క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాల గురించి. కొన్ని సార్లు నేను అనుమాన పడటం న్యాయం అనిపించింది. ఎందుకంటే మళ్ళీ సువార్త అనగానే కొందరు మంచి వార్త సార్ అంటారు. అదే అండి, ఆ మంచి వార్త ఏమంటే గాస్పుల్ అంటాడు. గాస్పుల్ ఏంటంటే గుడ్ న్యూస్ అంటాడు. ఈ 4 మధ్య తిప్పుతా ఉంటాడు. గాస్పుల్, గుడ్ న్యూస్, మంచి వార్త, సువార్త, అంతేగాని దాన్ని తేవల్చాడు అసలు. Gospel is the death, the burial, the resurrection of Jesus Christ. ఏమైపోయారు ప్రవచించిన ప్రవచనాలు? ఆ టీబీ జాషువా అనే ఒక దుర్బోధకుడు, ఒక దుర్మార్గుడు, అయిపోయింది COVID-19, ఏప్రిల్ చివరికెల్లా అయిపోద్ది, నేను ఉపవాసం ఉంటున్నాను, కొండల్లో ప్రార్థన చేస్తున్నాను. ఆ చక్కగా ఉపవాసాలు మానేసి వచ్చాడు. చక్కగా మళ్ళీ మైక్ చాలబెట్టి వాక్యాలు చెప్తున్నాడు. మరి ప్రశ్నించాలి కదా ఆ గొర్రెలు. మే అనుకుంటే వాని వెనకాల వేరే గొర్రెలు ప్రశ్నించాలా లేదా? ఏమయ్యా నువ్వు ఉపవాసం చేస్తున్నాయని కొండలలో బండితివి, గుట్టలలో బండితివి, వీడియోలు చేసి పెడితివి, తగ్గకపాయే, పెరుగుతా పాయే. దాని సంగతి ఏంది మరి? గొర్రెలు కషాయుడే నమ్మాలి కదా సార్. అది కరెక్టే. కరోనా నేను ఉరికంబం ఎక్కిస్తున్నానని ఒక దుర్మార్గుడు. ఈయన ఎక్కించాలి ముందు. ఇప్పుడు నేనే తెలంగాణ సీఎం అయినా ఆయన తీసుకెళ్ళి ఎక్కించేవాడిని. ఇప్పుడు నువ్వు చెప్పి 3-4 నెలలు అవుతుంది, ఇంతవరకు అది ఉరికంబం ఎక్కలేకపోక మమ్మల్ని ఎక్కిస్తుంది ఉరికంబం. మీకు తెలుసో లేదో, ఈ కరోనా చాలా మంది ప్రభుత్వాలకి ఉరికంబంగా మారిందండి. నెక్స్ట్ ఎలక్షన్ లో గెలుస్తారో లేదో తెలీదు. చాలా మంది మినిస్టర్స్ కి, చీఫ్ మినిస్టర్స్ అదొక ఉరికొయ్యేలాగా మారింది. దీన్ని బేస్ చేసుకొని వాళ్ళ యొక్క పనితీరుని చేస్తున్నారు. వారి పనితీరుని గుర్తుపెట్టుకుంటారు జనాలు ఖచ్చితంగా. నెక్స్ట్ ఎలక్షన్ లో ఇది రిఫ్లెక్ట్ అవుద్ది. నో వండర్ కరోనా కాలంలో వీళ్ళ గవర్నెన్స్ ని బట్టి ముఖ్యమంత్రులుగా ఎలక్ట్ చేయబడతారు. నో డౌట్ ఇన్ దట్. కరోనా సీజన్ లో ద గవర్నెన్స్ ని బేసిస్ చేసుకొని ఆ రోజు ఖచ్చితంగా ఎలక్షన్ జరగబోతోంది. ఏమో మా కేసీఆర్ సార్ అతడో రాదో నాకు తెలియదు. చాలా జరుగుతున్నాయి, ఉరికంబం ఎక్కిస్తున్నాయి. ఎడిపోయినోడు మరి ఈ గొర్రెలు మళ్ళీ మరి ప్రశ్నించాలి కదా, ఏమయ్యా ఉరికంబం ఎక్కిస్తా అన్నావు, మరి నువ్వు ఎక్కువ దాన్ని ఎక్కిస్తావా అని చెప్పేసి అడగాలా లేదా? అడగాలండి. అదే నేను క్లాసులో ఇది కాదు ఇది అన్నప్పుడు, నా మీద వాదం వేసుకున్నప్పుడు మరి ఆయన ప్రశ్నించాలి. నేను ఒక ప్రవచనం చెప్పుండి ఇదే మాట నేను మీకు చెప్పుండి జరగపోతే అడుగుతుంటేనే అడగపోతుంటారు అన్నాడు. సార్ మీరు అన్నారు కదా జరగలేదు ఏందని. కాబట్టి ఇది మనం మేల్కోవాల్సినటువంటి సమయం. కృప అంటే కృప విస్తరిస్తుంది అంటే సువార్త రూపేణ విస్తరిస్తుంది.
సువార్త అంటే ఆయన మరణము, సమాధి, పునరుద్ధానం. ఇది మార్చొద్దండి. సీజన్కి ఒక రకంగా దాన్ని మార్చొద్దు. దయచేసి సీజన్కి ఒక రకంగా మార్చొద్దు. ఎప్పటికీ పరిస్థితులు ఏవైనా, కరోనా అయినా, ఇంకైనా, ఎబోలా అయినా, ఇంకేదైనా ఇదైనా, వేటిని బట్టి మనము ఎమోషనల్ గా ఫీల్ కాకూడదు. ఏమండి, మీకు తెలుసు చరిత్రలో ఎంతకంటే భయంకరమైనటువంటి పాండమిక్స్ వచ్చాయండి. కోట్లు రాలేరండి, కోట్ల మంది ప్రజలు చచ్చిపోయారు. ఆ నిలబడ్డ దాన్ని ఏమంటారు, ఆ చార్మినార్ చూడండి, ఎంతో మంది చావులకు చిహ్నంగానే నిర్మించబడింది అంటారు దాన్ని, చార్మినార్. అవునా? ప్లేగ్ వచ్చినప్పుడు, ప్లేగ్ వ్యాధికి ఎస్, ఇది ఒక భారతదేశం సమస్య కాదండి, ప్రపంచ నలుమూలల సంఖ్యాకులు చచ్చిపోయారండి. ఎన్నో పాండమిక్స్ వచ్చాయి. అయినా చరిత్రలో జరిగినటువంటి జెనోసైడ్స్ తో పోల్చుకుంటే, ప్రత్యేకించి క్రైస్తవ సంఘాలను, సమూహాలను గుంపులుగా చేర్చి ఊచకోత కోయటం అంటే జెనోసైడ్స్ అంటారు. ఈ జెనోసైడ్స్ తో పోల్చుకుంటే ఈ పాండమిక్ ఏంటండి? ఆఫ్టర్ ఆల్ పాండమిక్. 130 కోట్ల మంది భారతదేశంలో కనీసం 50,000 మంది కూడా చచ్చిపోలేదు కరోనా వల్ల. అంటే ఎక్కువ చచ్చిపోవాలని కోరుకోవట్లేదు, ఐఎమ్ సారీ, మీరు డోంట్ టేక్ మీ దట్ వే. అంటే సాధారణంగానే 50,000 మంది చచ్చిపోతారు కదండి రోడ్డు ప్రమాదాల్లో. ఇప్పుడు ఈ 5-6 నెలలు రోడ్డు ప్రమాదాలు జరిగి ఉండేవి కాదా? ఎన్ని రోడ్డు ప్రమాదాలు జరుగుతుండే సార్. కరోనాలతో చచ్చిపోయిన వాళ్ళకంటే కరోనా లేకముందు ఆకలితో ఇంతకంటే ఎక్కువ మంది చనిపోయారు. అండ్ రోడ్డు ప్రమాదాల వల్ల, ఆ తర్వాత ఇంకా రకరకాల పద్ధతుల్లో చనిపోయే వారి సంఖ్య ఎక్కడుంది? 50,000 మంది ఆఫ్టర్ ఆల్ సంఖ్య. బట్ అంటే దాని మీద మనం ఏదో నెగ్లిజెన్స్ ని ప్రదర్శించట్లేదు, కానీ చెప్పే ప్రయత్నం ఏంటి అంటే, సీజన్ బట్టి, కరోనాను బట్టి సువార్త దాని యొక్క నిర్వచనం మారకూడదు సార్. కంటెంట్ మారకూడదు, మార్చొద్దు. ఎందుకంటే మార్చకూడనటువంటిది ఈ సువార్త. సో డోంట్ ట్రై టు చేంజ్ ద కంటెంట్ ఆఫ్ ద గాస్పెల్ బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్. పదాలు మీరు మార్చండి, అర్థమయ్యే పదాలలో చెప్పండి. అప్రోచ్ మీరు మార్చండి, అర్థమయ్యే అప్రోచ్ లో వెళ్ళండి. కానీ దయచేసి సువార్త యొక్క కంటెంట్ ని మాత్రం మార్చండి ప్లీజ్. నో మ్యాటర్ వాట్ ద సిచ్యువేషన్, నో మ్యాటర్ వాట్ ద పాండమిక్ ఈస్. అదొక విషయం మనం గుర్తుంచుకోవాలి పిల్లలు. సో దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, ఈ భూలోకమందంతటను సువార్త తీసుకెళ్ళాలి, ఆయన కృప విస్తరించాలి, అపరిమితంగా విస్తరించాలి. మనం సువార్తను తీసుకెళ్ళాలండి. మారు మనసు పొందారా లేదా అనేది అప్రస్తుతం మనకి. కానీ మన ఉద్దేశం ప్రకారము సువార్త పాపం విస్తరించిన ప్రతి చోట సువార్త అపరిమితంగా విస్తరించాలి అంటే సువార్తను విని, గ్రహించి, విశ్వసించి, మారు మనసు పొంది బ్రతికేడు వారందరూ కూడా మళ్ళీ ఒక సువార్తను పట్టుకొని బయలుదేరాలి. ఎవరికి వారు నోరు మూసుకొని కూర్చొని ఇళ్లలో ఉంటే సువార్త అపరిమితంగా విస్తరిస్తుందా? పరిమితంగానే విస్తరించట్లేదు. అపరిమితంగా ఎక్కడ విస్తరిస్తుంది? Go ye unto the uttermost parts of the world. భూదిగంతముల వరకు మనం వెళ్ళాలి. వెళ్ళి సువార్తను మోసుకు వెళ్ళి అపరిమితమైన సువార్తను మనం ప్రకటించాలి. అండ్ నిరుత్సాహపడకండి. మీరు ఎంత ప్రయాసపడ్డా కనీసం ఒక్కరు కూడా మారు మనసు పొందట్లేదు కదా అని నిరుత్సాహం ఉంటుంది కొందరు. నిరుత్సాహపడద్దు. మేము మిషన్ మాసిడోనియా ప్రారంభించాము. 2 సంవత్సరాలు గడిచింది. నెలకి 4,5,000 ఖర్చు పెట్టుకుని, చిన్న సంఘం అది, మాకు ఎక్కువ, యాక్చువల్గా చాలా ఎక్కువ ఖర్చు పెట్టుకొని ఒక్కోసారి మన వాళ్ళు అంటా ఉంటారు, సార్ మనం ప్రతి నెల వెళ్తున్నాం కానీ ఏ ఒక్కరైనా నమ్ముతున్నారంటారా, విశ్వసిస్తున్నారంటారా, మారు మనసు పొందుతారంటారా? నేను అన్నాను, మారు మనసు పొందుతారు అని కానీ మారు మనసు పొందరు అని కానీ చెప్పడం నా పరిధిలోని విషయం కాదు. అది యేసయ్య పరిధిలోని అంశం. మనం నమ్మకంగా, శుద్ధ హృదయంతో, యథార్థమైనటువంటి ఆలోచనలు కలిగి, సత్య సువార్తను నమ్మకంగా
ఉన్నట్టుగా బోధించడమా లేదా? ఒక వ్యక్తి హృదయాన్ని మార్చి నిత్య జీవాన్ని ప్రసాదించడం అనేది యేసుక్రీస్తు పరిధిలోని విషయం. దాని గురించి మనం చర్చించకపోవడమే మంచిది. కానీ దేవుని కృప 2 సంవత్సరాల పర్యాసలో ఒక ముగ్గురికి బ్యాప్తిజం ఇవ్వడానికి దేవుడు కృప చూపించాడు, మారు మనసులు నడిపించి. ఇంకా మారు మనసులు ఈ వస్తున్న వారు ఉన్నటువంటి వారుగా ఉన్నారు. ఇట్స్ ఆల్ గాడ్స్ గ్రేస్. బట్ అది అన్ని సందర్భాల్లో సాధ్యం కాకపోవచ్చు. కొన్నిసార్లు 5 ఏళ్ళు పడుతుండొచ్చు, 10 ఏళ్ళు పడుతుండొచ్చు. బట్ ఆర్ జాబ్ ఇస్ టు గో అండ్ ప్రీచ్. అపరిమితంగా బోధించాలండి, అపరిమితంగా ప్రకటించాలి, అపరిమితంగా సువార్తను మనము పంచాలి. నీరసించొద్దు, నిరుత్సాహపడద్దు. పరిచర్యలో ఒకటే ఊరికి వెళ్తా ఉంటాం, కరపత్రికలు పట్టుకుని ఒకటే ఊర్లో మళ్ళీ మళ్ళీ సువార్త వీధి పరిచర్య చేస్తూ ఉంటాం. అదే ఊర్లో ఇప్పటికి 4-5 సార్లు తిరిగి ఉంటాం. ఆర్గ్యుమెంట్ ఏంది? మా వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఈ ఊర్లో ఆల్రెడీ 4 సార్లు చేసినాం కదా సార్, ఈ ఊర్లో ఆల్రెడీ మనం 6 సార్లు చేసినాం కదా సార్, మళ్ళీ ఏముంది? 6 సార్లు చేయాలా, 60 సార్లు చేయాలా? అపరిమితంగా ప్రకటించబడుతూనే ఉండాలి. ఒకసారి ప్రకటించేసి నేను ఊరుకుంటానంటే కుదరదండి. 10వ సారి విని మారు మనసు పొందాలని దేవుడు ఎవరినైనా నిర్ణయించి పెడితే నేను 9 సార్లు ప్రకటించి మానేయటం న్యాయం కాదండి. ఆ 10వ సారి ప్రకటించబడినప్పుడు ఒక వ్యక్తి మారు మనసు పొందాలని దేవుడు నిర్ణయించి పెట్టాడు కాబట్టి నేను ఆ 10వ సారి కూడా వెళ్ళాలి. సో అపరిమితంగా సువార్త ప్రకటించాలి. ధర్మశాస్త్రం రాకముందు లోకమంతటా ఉన్న పాపం తెలియబడలేదు. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత లోకమంతటా పాపం తెలియబడుతుంది. అలాగే సువార్త రాకమునుపు లోకమంతటా దేవుని కృప విస్తరించలేదు. కానీ ఈ స్పెషల్ గ్రేస్, ప్రత్యేకమైనటువంటి కృప, రక్షణార్థమైన కృప ఇప్పుడు లోకమంతటా విస్తరించడం మొదలు పెడుతుంది. గుర్తుపెట్టుకోండి, సువార్త రాకమునుపు గాడ్స్ సేవింగ్ గ్రేస్ వాజ్ నాట్ అవైలబుల్, was not preached to the people. భూదిగంతముల వరకు ఆయన రక్షణ సువార్త కానీ రక్షణ కృప కానీ అందుబాటులో లేదు. ఇప్పుడు చూడండి, నినవే పట్టణాన్ని దేవుడు రక్షించాలనుకున్నప్పుడు ఆ నినవే వరకు మాత్రమే దేవుడు జోనా లాంటి ప్రాఫెట్ ని తీసుకెళ్ళాడు. మరి నినవే ఎందుకు? తక్కినటువంటి ప్రాంతాలు ఏమయ్యాయి? తక్కినటువంటి దేశాలు, the gospel was not available. Wherever God felt it was available, wherever God planned it should be available అనుకున్న దగ్గరికి ఆయన తీసుకెళ్ళాడు. అక్కడ వాళ్ళు విన్నారు, మారు మనసు పొందారు. బట్ నౌ దట్ ఇక్కడ అక్కడని కాదు, భూదిగంతముల వరకు వెళ్ళాల్సిందే, చెప్పాల్సిందే. ఇందులో ప్రత్యేకంగా నడిపించడాలు ఏమి లేవు. వెళ్ళడం, చెప్పేయటం, ఎక్కడైనా చెప్పాలి, ఎవరికైనా చెప్పాలి, ఎప్పుడైనా చెప్పాలి, ఎంతైనా చెప్పాలి, సువార్తే చెప్పాలి. ఏదైనా కాదండి, నేను ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవరికైనా, ఎంతైనా అన్నాను, కానీ ఏదైనా చెప్పాలి కాదు, సువార్తే చెప్పాలి. కంటెంట్ లో మాత్రం మార్పు రాకూడదు. అట్ షుడ్ బి ఇంటాక్ట్. దయచేసి అక్కడ మాత్రం మార్పులు చేయకండి. 6వ అధ్యాయంలోకి మనం ప్రవేశిస్తున్నాం ప్రియులారా. Freedom from the power of sin. The content, the theme of the 6th chapter, freedom from the sin's power. పాపం యొక్క అధికారము నుండి స్వతంత్రం. 6వ అధ్యాయం. సరే, పాపం ఎక్కడ అపరిమితంగా విస్తరించను, అక్కడ కృప అపరిమితంగా విస్తరించను అని మనం చెప్పుకుంటున్నాం కదా. మరి అలాగైనా ఏమందుము అంటే, ఎంత పాపం ఉంటే అంత కృప ఉంటుంది అన్నమాట. అని ఎక్కువ కృప కావాలి కాబట్టి ఎక్కువ పాపం చేద్దావా? ఎక్కువ కృప కావాలి కాబట్టి ఎక్కువ పాపం చేద్దామా? అట్లనరా? అలా చేయకూడదు. ఏమంటాడు?
పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించుదుము. పాపం విషయమై చనిపోయినటువంటి మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించుదుము. We are dead in sins అంటాడు. సారీ, we are dead to sins అంటాడు. We are dead to sins అంటంలో వేరొక మాట ఎక్కడి నుంచి అని గుర్తొస్తుందా మీకు? Romans 6:2 లో we are dead to sins అంటాడు. మీకు any other reference? Very famous reference. We were dead in sins. Ephesians chapter 2. మనము పాపములలో చనిపోయిన వారమై. We were dead in sins. అంటే our position in the past, our position in the present. Ephesians chapter 2 ప్రకారము మనము పాపములలో చచ్చిన వారిగా ఉంటుంది. కానీ ఆ బిలీవర్స్ పొజిషన్ ఇన్ క్రైస్ట్, క్రీస్తునందు విశ్వాస యొక్క స్థితి ఏంటంటే పాపముల విషయమై చచ్చిపోయిన వారమైన. సో the only difference here, we were dead in sins, we are dead to sins. The preposition in and the preposition to makes the difference. Dead in sins, పాపములలో మనం చచ్చిన వారమే, పాపముల చేత పాపములలో చచ్చిన వారము అనే మాట. జీసస్ క్రైస్ట్ we are dead to sin కదా సార్? In Jesus Christ we are dead to sin. yes. అంటే అప్పుడు పాపముల విషయమై చచ్చిపోయిన వారం అంటే దేవుని, ఇప్పుడు సింపుల్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ దిస్ వే. We were dead in sins అంటాడు Ephesians chapter 2 ప్రకారం. అంటే we were actually alive to sins, dead to God. I repeat, మనము పాపముల చేత చచ్చిన వారం అంటే పాపముల విషయమై మనం బ్రతుకుండాము, దేవుని విషయమై చచ్చిపోయి ఉన్నాము. రోమన్స్ చాప్టర్ 6 వర్స్ నెంబర్ 2 ప్రకారము పాపముల విషయమై చచ్చిపోయినాము అంటే వీఆర్ అలైవ్ టు గాడ్. దేవుని విషయంలో మనం సజీవులుగా ఉన్నాము, పాపం విషయంలో నిర్జీవులుగా ఉన్నాము. ఒకప్పుడు పాపం విషయంలో సజీవులుగా ఉన్నాము, దేవుని విషయంలో నిర్జీవులుగా ఉన్నాము. ప్లీజ్ నోటీస్ దట్ డిఫరెన్స్. We were alive to sins then. Now we are dead to sins. We were dead to God. Now we are alive to God. దానికి ఈయన ఇచ్చే ఎనాలజీ ఏంటో చూడండి. ఎగ్జాంపుల్, వాట్ ఈస్ ద ఎనాలజీ? 3rd verse లో, క్రీస్తు యేసులోనికి బాప్తిజమం పొందిన మనం అందరం ఆయన మరణములోకి బాప్తిజమం పొందుతామని మీరు ఎరుగరా? ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్ళాడు, ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్ళాడు, ఒక ఎనాలజీ ఇస్తున్నాడు. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనము కూడా నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఇక్కడ ఆయన ఏదో ఎగ్జాంపుల్ ఆఫ్ బాప్టిజాన్ని వాడుతున్నారండి.
అంటే వాట్ యు థింక్ ద బ్యాప్టిజం హియర్ ద పాల్ ఇస్ టాకింగ్ అబౌట్? ఇక్కడ పౌలు మాట్లాడుతున్నటువంటి బ్యాప్టిజం ఏమై ఉండొచ్చు మీరు అనుకుంటున్నారు? ఎనీ గెస్? What do you think the baptism Paul is talking about in 6th chapter? చాలా మంది ఈ ఎపిసోడ్ చదివిన తర్వాత ఏమంటారు అంటే, ఈ టెక్స్ట్ చదివి ఇట్ ఈస్ ద వాటర్ బ్యాప్టిజం అంటారు. అందుకని చాలా మంది రోమన్స్ చాప్టర్ 6 ని వాటర్ బ్యాప్టిజానికి వాడుతూ ఉంటారు. బట్ కాంటెక్స్ట్ డజంట్ అలౌ దట్ కైండ్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. ఎందుకంటే maybe it talks about the mode of baptism. The mode of baptism is implied here, but the act of baptism, water baptism, is not implied here. The mode of water baptism is implied here, but not the fact or act of the water baptism is not discussed here. We better notice it. The Greek word baptizo, the Greek word baptizo simply means what? What is the word Greek word baptizo means? Immersion, sir. Immersion. To dip or to immerse, to put under water. What is that word translated into Telugu? నీటి బాప్తిజం. ముంచుట. కానీ తెలుగులోనైనా ఇంగ్లీష్ లోనైనా the word is not translated, but it is transliterated. ఇంగ్లీష్ లో బ్యాప్టిజం అంటాడు, తెలుగులో బ్యాప్తిస్మం అంటారు. యాజ్ ఇట్ ఈజ్ వర్డ్స్ ఉన్నాయి. యా, వీటిని ఏమంటారంటే ట్రాన్స్లిటరేషన్ అంటారు, ట్రాన్స్లేషన్ అన్నారు. గ్రీక్ భాషలో ఏముందో మాతృక అంటారు, ద రూట్ వర్డ్. ఆ మాతృకను ఉన్నట్టుగా తీసి వేరే భాషలో పెట్టడాన్ని ట్రాన్స్లిటరేషన్ అంటారు. అలాగే ఇప్పుడు ఒకవేళ గ్రీక్ భాషలో ఉన్నటువంటి బ్యాప్టిజో పదాన్ని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేసినట్టయితే, వేరెవర్ ఇట్ ఈస్ బ్యాప్టిజం అనే పదం మెన్షన్ అయిన చోట it should have been translated the immersion or dipping into the water. తెలుగులోకి వచ్చేటప్పటికి నీటిలో ముంచబడటం అనే ప్రస్తావన రావచ్చు. సో అప్పుడు ఎవరైనా మీ దగ్గరకు వచ్చి అలా కనుక మనకి ట్రాన్స్లేషన్ చేయబడి ఉన్నట్టయితే, ఎవరైనా నేను మీ దగ్గరకు వచ్చి అయ్యా నేను ఎలాంటి బ్యాప్టిజం తీసుకోవాలనే ప్రశ్న ఉత్పన్నం అవుతుండేనా? నీటిలో ముంచటం అనే పదం స్పష్టంగా జనాలకు అర్థమై ఉంటే, ఇంకా నేను ఎలాంటి బ్యాప్టిజం తీసుకోవాలి, పోసే బ్యాప్టిజం తీసుకోవాలా, దుప్పటి బ్యాప్టిజం తీసుకోవాలా, జెండా బ్యాప్టిజం తీసుకోవాలా, స్ప్రింక్లింగ్ చిలకరింపు బ్యాప్టిజం తీసుకోవాలా, ఏం బ్యాప్టిజం తీసుకోవాలనే ప్రస్తావన ఉండుండేదా? ఎందుకంటే బ్యాప్టిజో సింప్లీ మీన్స్ టు డిప్ ఆర్ టు ఇమర్స్. ఆ ట్రాన్స్లేషన్ ఉంటే నీటిలో మునగడం అనే అనువాదం జరిగి ఉండేది కాబట్టి ఎవరికి ఆ సందేహం వచ్చుండేది కాదు. ఇంకా ఎందుకు, ఆల్రెడీ బ్యాప్టిజం అంటేనే నీటిలో మునగటం అనే అర్థం అండి.
మునగటం అనే మాట ఆల్రెడీ అక్కడ ట్రాన్స్లేట్ అయినప్పుడు నేను చిలకరింపు తీసుకోవాలా, పోసే తీసుకోవాలా, దుప్పట తీసుకోవాలా, జెండా తీసుకోవాలా అనే మాట అప్రస్తుతం అవుతుంది. కానీ ఇక్కడ 6th చాప్టర్ లో మాట్లాడేది దయచేసి వాటర్ బ్యాప్టిజం గురించి కాదు అనే విషయాన్ని తామెల్లరూ గుర్తించవలసిందని నా దీన మనవి. ఇక్కడ బ్యాప్టిజం సింప్లీ మీన్స్ టు మర్జ్. విశ్వాసం ఉంచినప్పుడు ఆత్మ బ్యాప్టిజం పొందుకుంటాం. ఈ ఆత్మ బ్యాప్టిజాన్ని గురించే మనకి కొరింథీ పత్రికలో స్పష్టంగా వ్రాయబడి ఉంది. ఆ కొరింథీ పత్రిక మొదటి పత్రికలోకి 12వ అధ్యాయంలోకి మనం వెళ్తే ప్రియులారా 13వ వచనం ఈ విధంగా వ్రాయబడుతోంది. ఏలయనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోకి ఒక్క ఆత్మ యందే బ్యాప్టిజం పొంది మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. ఒక్క ఆత్మ యందే బ్యాప్టిజం పొందితిమి అంటాడు. వెన్ యూ బిలీవ్, లిసన్ ప్లీజ్, మనం విశ్వసించినప్పుడు ఆ విశ్వాస ప్రక్రియలో మనము క్రీస్తులోకి విలీనం చేయబడుతున్నామంట. The word baptism simply means to merge. అంటే విలీనం చేయటం, కలిపేయటం. మనం క్రీస్తులోకి విలీనం చేయబడుతున్నాం. ఈ విలీన ప్రక్రియలో మనము స్వతంత్ర ఉనికిని కోల్పోతున్నాం. ప్రియులారా లిసన్ ప్లీజ్. క్రీస్తు ప్రభుల వారికి విలీనం చేయబడటంలో, ప్రభుల వారి లోనికి మనం విలీనం చేయబడటం వల్ల మనం స్వతంత్ర ఉనికిని కోల్పోతున్నాం. అందుకనే ఇక జీవించువాడను నేను కాదు, నా యందు క్రీస్తే జీవించుతున్నాడు. అంటే నేను స్వతంత్ర ఉనికిని కోల్పోతున్నానండి. మీరు కూడా విశ్వసించినప్పుడు మనమందరము తీసుకెళ్లి క్రీస్తులో విలీనం చేయబడటం వల్ల మనం స్వతంత్ర ఉనికిని కోల్పోతున్నాం. అందుకనే బిహోల్డ్ వేర్ ఎ న్యూ క్రియేచర్స్, నూతన సృష్టి. సార్ ఆత్మలో బాప్తిజం అని అంటున్నారు కదా ఇక్కడ. ఎస్ సార్. అంటే ఆత్మలో బాప్తిజం అని మనం చూస్తే మామూలుగా ఇప్పుడు డిప్పింగ్ బాప్టిజము వాళ్ళ ఆత్మలో ఎట్లా ఉన్నారో మనకు సంబంధం లేదు, వచ్చినట్టు ముంచేసి చర్చిలోకి తీసుకొచ్చేసి నేను ఒక ఇంతమందికి 1000 మందికి నేను బాప్టిజం ఇచ్చానని క్లెయిమ్ చేస్తూ ఉంటారు. అయితే అసలు ఇవ్వాల్సింది ఆత్మ బాప్తిజము. వాళ్ళని వాక్యము ద్వారా వాళ్ళని ఆత్మ బాప్తిజంలోనికి నడిపియాలి. వెల్ సార్, లెట్ మీ స్పీక్. ఆత్మ బ్యాప్టిజము అనే మాట చాలా సందర్భాల్లో కరిస్మాటిక్స్ అండ్ పెంటికాస్టల్ ప్రీచర్స్ నోట్లలో దుర్వినియోగం అవుతున్నటువంటి మాట ఇది. Some biblical words are ripped and raped out of the context. అత్యంత హేయమైనటువంటి పని అది. చాలా దైవ లేఖనాలు అత్యాచారానికి గురవుతా ఉంటాయి చాలా మంది దుర్బోధకుల చేతుల్లో. And one such thing is the baptism of spirit, or spirit baptism. ఆత్మ బ్యాప్తిజమము రక్షణార్థమైన మారు మనసు, పాపక్షమాపణ, రీజనరేషన్, రిడెంప్షన్, సాల్వేషన్, ఇవన్నీ ఒకటే. ది యాక్ట్ ఈజ్ ఓన్లీ వన్. కానీ ఇవన్నీ కూడా డిఫరెంట్ టర్మినాలజీ. డిఫరెంట్ టర్మినాలజీ ఉంది కాబట్టి సాల్వేషన్ ఒకటి, రీజనరేషన్ ఒకటి, రిడెంప్షన్ ఇంకొకటి, ఆ తర్వాత పాపక్షమాపణ ఇంకొకటి, ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్ ఇంకొకటి, స్పిరిట్ బ్యాప్టిజం ఇంకొకటి. ఇవి ఉండవు సార్. విశ్వసించేవాడు
అదే కొరింథీయులకు పౌలు రాసినటువంటి మొదటి పత్రిక 12:3 ప్రకారం పరిశుద్ధాత్మ చేతనే ఎవడైనా యేసును ప్రభు అని ఒప్పుకుంటాడు. ఏమండి, అంతేనా? ఒకడు ప్రభు అని ఒప్పుకుంటున్నాడు అంటే వాడు పరిశుద్ధాత్మ మూలంగానే ఒప్పుకుంటున్నాడు, కానీ తన మూలంగా తను ఒప్పుకోవట్లేదు. అలాగే పరిశుద్ధాత్మను కలిగిన వాడు ఎవడు కూడా యేసుని శాపగ్రస్తుడని అనడు. శాపగ్రస్తుడు అనేవాడు పరిశుద్ధాత్మను కలిగిన వాడు కాడు. పరిశుద్ధాత్మ కలిగిన వాళ్ళు ప్రతి వాళ్ళు యేసుని ప్రభు అని నమ్మేవాళ్ళే. ఇప్పుడు యేసుని ప్రభు అని నమ్మాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే చేయాలి. అంటే మనము సువార్త మన చెవిన పడ్డప్పుడు ఆ సువార్తను మనకు వినిపింపజేసి ఆ సువార్త విషయాలని మనలో ఒప్పుకోలు కలిగించి, యోహాను సువార్త 16 ప్రకారం మనలో ఒప్పుకోలు కలిగించి మనం విశ్వసించేటట్టుగా చేసి మనల్ని తీసుకెళ్లి విశ్వాసం అనే ఒక ప్రక్రియ ద్వారా క్రీస్తునందు విలీనం చేస్తాడు. ఆ విలీన ప్రక్రియలో పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చేస్తాడు. దిస్ ఈస్ కాల్డ్ ద బాప్టిజం ఆఫ్ స్పిరిట్. హీ ఎంటర్స్ ఇంటూ us. మనలో ఉన్నటువంటి దురాత్మను బయటికి వెళ్ళగొట్టి ఆయన మనలోకి వచ్చేస్తాడు. ఆయన మనలోకి రావటం ద్వారా we receive him. ఇది రక్షణార్థమైన మారు మనసు, పాపక్షమాపణ, పరలోక నిరీక్షణ పొందేటటువంటి తొలి క్షణంలో జరిగేటటువంటి మొదటి ప్రక్రియ. దీనికి భౌతికమైనటువంటి చలనాలు కానీ, సెన్సేషన్స్ కానీ, ఫిజికల్ ఎక్స్పీరియన్సెస్ కానీ ఏం జరగవండి. ఒళ్ళంతా జలధరించినట్టు అనిపించడమో, లేకపోతే ఆ పూటకి ఒళ్ళంతా పులిసిపోయినట్టు ఉండటమో, ఇట్లాంటివి ఏవి జరగవు. రైట్? వీ డోంట్ ఈవెన్ నోటీస్ దట్ హీ హాస్ ఎంటర్డ్ టు us. సాదృశ్యంగా తీసుకుంటాం అంతే కదా సార్. అంటే పర్టికులర్ గా ఈ బాప్టిజం ఆ బాప్టిజం ఇవన్నీ కాకుండా మనము నమ్మి విశ్వసించిన దాని వల్ల దానికి సాదృశ్యంగానే బాప్టిజం అనేది తీసుకుంటాం కదా సార్. యా, వి విల్ కమ్ టు ముంచు. yes sir. ఇప్పుడు దీన్ని మనం రక్షణార్థమైన మారు మనసు పొందటం, పాపక్షమాపణ, పరలోక నిరీక్షణలోకి రావటమే ఆత్మ బాప్టిజం మూలంగా జరుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తీసుకెళ్లి క్రీస్తు శరీరంలోకి విలీనం చేసేస్తాడు. క్రీస్తు యేసు ప్రభులోకి విలీనం చేస్తాడు. ఆయన యందు మనం ఉంటాము, మన యందు ఆయన ఉండినట్లుగా మనం అందరం కూడా ఆయనలోకి విలీనం చేయబడతాం. ఇదంతా ఇక్కడ బాప్తిజం అనే పదం వాడుతున్నాడు రచయిత 6వ అధ్యాయం. అసలు ముంచు బాప్టిజం అనేది తర్వాత జరిగేదండి. ఎస్, ఇవన్నీ జరిగిన తర్వాత జరిగేది ముంచుడు బాప్టిజం. ముంచుడు బాప్టిజం అనేది కేవలము అండ్ ఒబీడియన్స్ అండ్ పబ్లిక్ టెస్టిమనీ. Open testimony, public testimony, and outward expression of your obedience to the commandment of Jesus Christ. అది కూడా గుర్తుపెట్టుకుని సరిపోతుంది. ఇప్పుడు రోమపత్రిక 6వ అధ్యాయంలో ప్రస్తావించబడింది. ఇక్కడ బాప్తిజం అంటే మనం విశ్వసించినప్పుడు మనము ఆయనలో విలీనమైనాము. ఆయనలో విలీనమయ్యాము అంటే ఆయన మరణంలోకి మనం విలీనమైనట్టే, ఆయన సమాధిలోకి మనం విలీనమైనట్టే, ఆయన పునరుద్ధానంలోకి విలీనమైన. అయితే ఈ మరణ, సమాధి, పునరుద్ధానాల్లో మనం ఏ రీతిన విలీనమయ్యి ఏ రీతిన మనం లేపబడ్డామన్న సంగతి ఇక్కడ ఒక ఎనాలజీ రూపంలో చెప్తున్నాడు. ఈ ఎనాలజీని మనం అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా మనం వచ్చే వారం వరకు ఆగాల్సిందే. అంతవరకు సెలవు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. సార్, కొంతమంది మామూలుగా బాప్టిజం తీసుకున్న తర్వాత అడిగితే మళ్ళీ వాళ్ళు పాత జీవితంలోనే ఉంటారు. ఏమో పాస్టర్ గారు తీసుకోమని వేరే పెద్దయ్య గారు వస్తున్నారు, మీరందరూ లైన్లో నిలబడి బాప్టిజం తీసుకుంటారు అని మేము తీసుకున్నాము, మళ్ళీ పాత అలవాట్లన్నీ యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి. ఏంటంటే అయ్యగారు అన్నారు, మేము వెళ్ళి మునిగాం, అందరం కృష్ణానదిలో ముంచారు మమ్మల్ని అందరినీ అని అంటారు చాలాసార్లు. అవి నీళ్ళలో మునగటం సార్. బాప్తిజం అని ఎవరు అంటారు సార్? దాన్ని బాప్తిజం అనకూడదు. మనం నీళ్ళలో మునిగారు, పాస్టర్ గారు మునగమన్నారు కాబట్టి మునిగారు. అది బాప్టిజం కాదు సార్. బాప్టిజం ఇప్పుడు బాప్టిజం అంటే నీళ్ళలో మునగటం. ఆ రకం అని చెప్పేసి ఈ వర్షాకాలం మనం కూడా వెళ్ళి మనం కూడా ఎండాకాలం వర్షాకాలం నీళ్ళలో మునుగుతా ఉంటాం, స్నానం కోసం, ఈత కోసం వెళ్ళి. అది కూడా బాప్టిజం అంటారా? అనకూడదు. ఎందుకు అనకూడదు? ద కాజ్, మనం ఎందుకు నీళ్ళలో ఏ కారణంతో ఎవరి చేత ముంచబడుతున్నామో దట్ మేక్స్ ఇట్ ఎ బాప్టిజం. అండ్ ఆ కాజ్ లేనప్పుడు,
ఆ గ్రహింపు లేనప్పుడు ఎవరు ముంచినా దండగేనండి, దాన్ని బ్యాప్టిజం అనరు. అందుకని ఆ మధ్య బీడిలో చర్చ జరిగింది ఒకటి, ఏంటంటే శాంతితోనే, శాంతి మీకు తెలిసి ఉండొచ్చు, మీ చర్చ్ మెంబర్ అనుకుంటాను. అంటే రెండోసారి బ్యాప్టిజం. అసలు వాడికి మారుమనసు లేనప్పుడు ఎవడ ముంచినా దాన్ని బ్యాప్టిజం అనరు. ముంచినోడు గొప్పడే కావచ్చు, కాబట్టి ముంచేవాళ్ళు కొంచెం ఒలి దగ్గర పెట్టుకోవాలండి. ఎవరు పెడితే వాళ్ళు ముంచుకోవడం, అదొకటి కొంచెం కఠినంగా ఉండాలా. కొందరికి నంబర్ పిచ్చి, మేము ఎంతమందిని ముంచామా అంతమందిని ముంచామా అని అదొక పిచ్చి. ఆ తృప్తి కోసం జనం ముంచేస్తా ఉంటారు. కొంచెం జాగ్రత్తగా ఉండాలా ఎవరిని ముంచుతున్నామనే విషయం, ఎందుకంటే ఆ విషయంలో మనం జవాబుదారులం అవుతాం దేవుని ఎదుట. అదొక దాని కొరకు అందరూ అలా ముంచేసుకుంటూ పోతా ఉంటారు. మారు మనసు లేనటువంటి వాళ్ళందరూ జీవితకాలం భ్రమలో బతికేస్తూ ఉంటారు. ఎందుకంటే అంత పెద్ద పాస్టే ముంచాడు కాబట్టి ఖచ్చితంగా నేను పరలోకం పోతానులే, ఆ పాపం అంతా మందే అవుద్ది. ఫుల్ డిస్కస్ అండి, ఇంకా మనం కంటిన్యూ చేద్దాం డిస్కషన్ నెక్స్ట్ వీక్. ఓకే కుమార్, నైస్. అపోస్తలుడైన పౌలు లాంటి వాడే భయపడ్డాడు ముంచే విషయంలో. అవునవును. జేకబ్ గారు క్లోజ్ విత్ ప్రేయర్. సో లాస్ట్ ఇయర్ బీడీ వాళ్ళు మీ మార్క్స్ మెమోస్ రెడీగా ఉన్నాయి. మీ ఈమెయిల్స్ బిల్లి సార్ కానీ పంపిస్తే బిల్లి సార్ వెంటనే మీకు మార్క్స్ మెమోస్ పంపిస్తారు. ఓకే ఓకే జేకబ్ గారు, I hope that you are learning the truth. అంతేనా సార్? ప్రేయర్ చేయమంది. ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ బంగారు పాదాలకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన కాలం అంతా మమ్మల్ని మీరు రెక్కల చాటును భద్రపరిచి సజీవ లెక్కలో ఉంచి ఆయన సాయంకాల సమయం మందు ఒక చిన్న మందగా నీ పాదాల సంధికొచ్చి నీ వాక్యాన్ని నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యత కొరకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. లోకంలో జీవిస్తుండగా నాయన మీరు మాలో ఉంచిన విశ్వాసాన్ని నాయన అంతం వరకు నాయన ఆయన విశ్వాస జీవితంలో బలానమ్మకమైన మంచి దాసుల వల్ల ఉండటానికి సహాయం దయచేయమని, చేరువచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని, మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Amen. Thank you so much. God will bless you. Good night. See you everyone. Good night, Andy. Good night, sir. Good night and good night. Yes, sir. Bye. Good night, sir. మీరు మీ ఈమెయిల్స్ పంపండి మా బిల్లి సార్. Okay, sir.